పెట్టుకోవాలంటే మనలో ఆలోచన స్థితి నుంచి ఆలోచన రహిత స్థితికెళ్ళాలి. అలాగే మనకి ఇంకొక విషయం కూడా తెలియాలి. ఏమీ తెలియదు అనుకున్న వాడికే అన్నీ తెలుసని పత్రి సార్ చెప్పారు. అంటే నాకేమీ తెలీదు అని ఎవరైతే అనుకుంటామో వాళ్ళు తప్పకుండా అన్నీ తెలుసుకుంటారు. అంటే వినే శక్తి ఏమీ తెలియకపోతేనే మనం వింటాం. అన్నీ తెలుసనుకోండి మనకు అన్నీ తెలుసని అహంకారంతో ఏమీ వినం. కాబట్టి మనం గురువు దగ్గర ఎలా ఉండాలంటే నాకేమీ తెలీదు. నాకు ఖాళీ పాత్ర. నాకసలు ఏమీ తెలీదు. గురువు ఏమి చెప్తే అది నేను చేస్తాను అనే విధంగా ఉంటే తప్పకుండా శిష్యుడు గురువంత స్థాయికి ఎదుగుతాడు. అంటే గురువు యొక్క పని ఏంటంటే శిష్యుడిని తనంతటి వాడిగా చేయడమే తన యొక్క పని. అంతే కదండీ! మన పత్రి సార్ ఏం చేశారు ఇప్పుడు మనందరిని తనంతటి వాడిగా అంటే తనంతటి వాడిగా ఎదిగేలా చేశారు. అన్నీ సహకరించారు. మనకన్నీ ఇచ్చారాయన. అక్కడ పిరమిడ్ వస్తుందన్నారు. సంకల్ప శక్తితో వచ్చింది. ఇక్కడొస్తుందన్నారు. ఇక్కడెలా వస్తుందనుకున్నారు. కానీ ఆయన మాట ద్వారా అన్నీ గూడా చేసేసారు. కాబట్టి గురువు ఏదైతే చెప్తున్నాడో అది తూచా తప్పకుండా ఆచరిస్తే తప్పకుండా శిష్యుడు ఎదుగుతాడు. అయితే ఏమీ తెలీదు అనుకున్న వాడికి అన్నీ తెలుస్తాయంట. అంటే వింటాడు. వినేవాడికి అన్నీ తెలుస్తాయి. వినకపోతే ఏమి తెలీదు గదా! అంటే ఎవరికైతే అహంకారం ఉంటదో వాళ్ళు వినరు. నాకన్నీ తెలుసు అంటారు. కాబట్టి ఇక్కడ మనం శిష్యుడిగా ఏం ఏం ఎలా ఉండాలి అంటే నాకేమీ తెలీదన అనే భావంతో ఉంటే మనం అన్నీ తెలుసుకుంటాం. అలాగే శిష్యుడు కూడా నాకన్నీ తెలిసిపోయినియి. నేను గురువునే మించిపోయాను అనే అహంకారంతో ఉంటే నేర్చుకున్నదంతా ఆహ్, వేస్ట్ అవుతుంది. కాబట్టి గురువనేవాడు ఎప్పుడూ తన దగ్గర దాచుకోకుండా నేర్పించాలి. శిష్యుడనేవాడు ఏం చేయాలంటే గురువు ఎప్పుడు మనం ఒక మెట్టు మీద ఉంటే గురువు 2 మెట్ల పైనే ఉన్నాడు. ఆయన మనకంట గొప్ప ఆయన అని మనం ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఆయన్ని, ఆయన చెప్పిన జ్ఞానాన్ని, ఆయనిచ్చిన సందేశాల్ని మనం వంట పట్టించుకుంటూ మనం దాన్ని ఆచరిస్తూ ఉండాలి. అది గురువు, శిష్యుడి యొక్క బంధం. తర్వాత సద్గురువు యొక్క శక్తులెలా ఉంటాయంట? సద్గురువుకి 4 రకాల శక్తులుంటాయట. అవేంటంటే దీక్ష అంటే వాళ్ళు సద్గురువులు మనకి దీక్షలిస్తారు. అంటే ఏ విధంగా దీక్షలిస్తారంటే దీక్ష అంటే చూపు ద్వారా. అంటే దీన్ని మీన న్యాయం అంటారు. చేపలు గుడ్లు పెట్టేసి అవి తల్లి చేప వెనక్కి తిరిగి ఆ గుడ్లను చూస్తుందంట తీక్షణంగా. ఆ తీక్షణంగా చూసినప్పుడు ఆ గుడ్లు పిల్లలుగా మారిపోతాయట. ఎందుకంటే ఆ తీక్షణమైన చూపు ద్వారా ఆ తల్లి పిల్లలు అవ్వాలనే సంకల్పాన్ని పంపించింది. దాని ద్వారా అవి పిల్లలుగా మారాయి. దీన్ని దృక్తీక్ష అంటారు. మనకి పత్రి సార్ కూడా ఎన్నో సార్లు ఎంతో మందికి అనుభవం అయ్యే ఉంటది. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ చాలా మందున్నారు. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు తదేకంగా. ఎందుకు అంటే ఆయన యొక్క శక్తిని మనకి పంపిస్తున్నాడు. అంటే శిష్యుడిని తనంతటి వాడిగా ఎదగాలంటే వాడికి శక్తి అవసరం. ఆ శక్తి కోసం ఆయన ఆ విధంగా దీక్ష అంటే దృష్టి ద్వారా మనకి శక్తిని పంపిస్తున్నారు. అది మనం అందరం చూసాం. మనందరికీ అనుభవం అయ్యింది. అది దీక్ష అండి. తర్వాత వాగ్దీక్ష. వాక్కు అంటే మాట ద్వారా దీక్ష ఇవ్వటం. అదెలా అంటే ఒక కీటకం ఉంటదండి. ఆకు పసరు తినే కీటకం. ఆ కీటకాన్ని భ్రమరం తీసుకొచ్చి తన గూట్లో పెట్టి దాని చుట్టూ భ్రమిస్తూ ఝూంకార నాదాన్ని చేస్తూ స శబ్దం చేస్తూ ఉంటది. ఆ పురుగు ఏం చేస్తుందంటే, ఆ శబ్దాన్ని వింటూ అది కూడా భ్రమరంగా మారిపోతుంది. ఆ విధంగా మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, పత్రి సార్ ఉన్నారు. ఆయన ఏం చేసేవారు? ఆయన రాకముందు మనందరం ఏం చేసేవాళ్ళం? కీటకంలా ఉన్నాం. అంటే మాంసాహారం తిన్నాం. మనకేం తెలీదు. ఏది తినాలి, ఏది తినకూడదనే విషయం తెలియక అందరూ తింటున్నారు. తాత ముత్తాతలు తింటున్నారు. మా తండ్రి తిన్నారు, తాత తిన్నారని మనం తింటున్నాం. కానీ ఎప్పుడైతే భ్రమరం రూపంలో, సద్గురు రూపంలో వచ్చి ఆయన యొక్క వాక్కులతో మనకి చెప్పారో, అప్పుడు మనం ధ్యానం చేశాము. ధ్యానం చేసినప్పుడు ఈ శాకాహారం అనేదే మంచిది. ఈ మాంసాహారము తినకూడదు. ఇది రక్తపు కూడు అని మనం తెలుసుకున్నామో, ఆ రోజు నుంచి మనం
సద్గురు యొక్క మాటలు విని నేర్చుకున్నాం. అంటే ఇది వాక్కు. వాక్కు ద్వారా ఆయన మనకి దీక్షనిచ్చారన్నమాట. ఇది సద్గురు యొక్క దీక్ష. మూడోది స్పర్శ దీక్ష. స్పర్శ అంటే ఏంటి? ఆ యొక్క చేతి స్పర్శ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ విహంగ న్యాయం అంటారు దీన్ని. ఇది ఎలా ఉంటుందంటే, ఒక పక్షి తన గుడ్లని పెట్టి, తన రెక్కల యొక్క స్పర్శతో పొదిగి పిల్లల్ని చేస్తుంది. అంటే స్పర్శతో వేడి పుట్టి పిల్లలవుతాయి. ఆ విధంగానే పత్రి సారు మనకు లైవ్ ఎగ్జాంపుల్. పత్రి సార్ ఏం చేస్తారు? ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి అందరిలో శక్తిని ఎక్కువయ్యేలాగా ఆయన శక్తిని మనకి ట్రాన్స్‌ఫర్ చేస్తారాయన. ఎందుకంటే శిష్యుడెప్పుడు శిష్యుడిలా ఉండిపోకూడదు. ఎవరు కూడా అజ్ఞానంగా ఉండకూడదు. నాలాగా జ్ఞానవంతంగా ఉండాలి. ధ్యానం చేయాలి. వాడు మంచి పనులు చేయాలి. లోక కళ్యాణమైన పనులు చేయాలి. అందరికీ ఉపయోగపడాలనే విధంగా ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి మనందరినీ కూడా ఈ విధంగా ఈ విధంగా కూర్చొని మాట్లాడుతున్నాము అంటే అది మనం మాట్లాడట్లేదండి. ఇక్కడ మనం ఒక ఇన్‌స్ట్రుమెంట్ మాత్రమే. ఆయనే వచ్చి మాట్లాడతాడు. ఆయన తలుచుకున్నామంటే మనకి గురువులు ఎవరికి ఏ సందేశాలు అందాలో అవి వస్తూనే ఉంటాయి. ఆ విధంగా స్పర్శ ద్వారా మనకాయన దీక్ష ఇచ్చారు. తర్వాత మనోదీక్ష అండి. ఇది తాబేలు తలంపు అంటారు. తాబేలు ఏం చేస్తుంది? ఒక ఒడ్డున గుడ్డులు పెట్టి ఇంకొక ఒడ్డుకెళ్ళి మేఘాలు, ఉరుములు వచ్చే ఆ టైంలో ఉరుముల సౌండ్‌కి నా పిల్లలు అయిపోవాలని మనసులో సంకల్పం చేసుకుంటుంది తాబేలు. కాబట్టి ఆ గుడ్లన్నీ ఏమవుతాయి? పిల్లలుగా మారిపోతాయి. అక్కడ తల్లి సంకల్పించింది. ఇక్కడ మనం లైవ్ ఎగ్జాంపుల్‌గా పత్రిసాని తీసుకున్నాం. ఎవరో అక్కర్లేదు. మనం ఆయనతో నడిచాం. నడిచే గురువు మనకు దొరికారాయన. ఆయన ఏం చేశారు? ఇక్కడ ఇదొస్తుంది అన్నారు. వచ్చిందా? లేదా? వచ్చింది. అలాగే ఎక్కడ ఏది జరగాలన్నా ఆయన ప్రతిదీ చెప్పేసారాయన. జరిగిపోయింది. ఎంతోమంది వస్తారు. ఆహ్, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్‌లు తయారవుతారని చెప్పారు. ఇప్పుడు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు. ఈ ప్రపంచమంతా కూడా ఉన్నారు. అంటే ఆయన యొక్క మనస్సులో సంకల్పం చేసుకున్నాడాయన. ఏమని? ధ్యాన జగత్ చేయాలి, శాకాహార జగత్ చేయాలి, అలాగే పిరమిడ్ జగత్ చేయాలి. అందరూ కూడా జ్ఞానం నేర్చుకోవాలి. ధ్యానం చేయాలి. అని చెప్పేసి పిరమిడ్‌లు రావాలి. ప్రతి చోట పిరమిడ్‌లే. ఇదివరకు చూడండి రామాలయాలు ఉండేయి ప్రతి వీధికి. ఇప్పుడు ప్రతి వీధికి కూడా పిరమిడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే సార్ యొక్క సంకల్ప బలం అటువంటిది. కాబట్టి సద్గురు యొక్క శక్తులు అంటే దృష్టి ద్వారా ఇస్తారు. వాక్ అంటే మాటల ద్వారా ఇస్తారు. స్పర్శ చేతి ద్వారా పంపిస్తారు. మనోదీక్ష మనసు ద్వారా పంపిస్తారు. ఇవన్నీ కూడా సద్గురు యొక్క శక్తులు అని మనందరం తెలుసుకోవాలి. అలాగే సద్గురు ఎంత గొప్పవాడైనా శిష్యుడు కూడా ఎదగాలి. ఎందుకంటే గురువు ఏం చెప్పాడంటే శిష్యుడు ఏమనుకుంటాడంటే ఇప్పుడు మనం చాలా మంది క్లాసులు చెప్పడానికి వెనకాడుతున్నారు. ఎందుకంటే నాకు తెలీదు, నేను చెప్పలేను అనుకుంటున్నారు. కానీ మనం ఒక అడుగేస్తేనే కదా చెప్పగలమో లేదో తెలిసేది. అలాగే ఎవరికీ అన్నీ తెలీదు. ఇది జ్ఞానం అనేది అపారం. దీనికి అంతు లేదు, అంతం లేదు. కాబట్టి ఏది నేర్చుకుంటే అదే చెప్పమన్నారు పత్రి సార్. ఏ అంటే ఏ, బి అంటే బి. నాకు ఏమీ రాదు. నాకు తెలిసిన జ్ఞానం కొంచెమే. అయినా కూడా అదే చెప్తున్నాను. అలా చెప్పడం వల్ల మనం ఎదుగుతాం. అంతేగాని నేను గురువంత వాడైపోవాలి. నేను గురువంత అయిపోయాక చెప్తాను అంటే అప్పుడు సమయం ఉంటుందో, ఉండదో. మనమసలు ఉంటామో, ఉండమో. ఎలా ఉంటుందో ఈ రోజే మనది. వర్తమానంలో మనం ఉండాలి. భవిష్యత్తు మనది కాదు. కాబట్టి అంటే వర్తమానంలో ఉంటూ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. తప్ప వర్తమానాన్ని వదిలిపెట్టకూడదు. అంటే మనం ఎప్పుడో చదువుదాము, ఎప్పుడో చెప్దాము అనేటప్పటికి చూడండి ఏమవుతుందో తెలీదు. కాబట్టి మనం వర్తమానంలో ఉంటూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చక్కగా క్లాసులు చెప్పాలి. అందరూ కూడా పత్రి సార్ యొక్క ఆశయం ఏంటంటే ధ్యా ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అన్నారు. అలాగే అందరం కూడా మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉంటే పెరుగుతుందంట. దాచుకుంటే దోచుకోబడుతుందట. ఇవన్నీ కూడా సద్గురు ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే పత్రి సారు దగ్గరికి నేను ఫస్ట్ కట్టాలు వెళ్ళినప్పుడు నాకు ఆహ్, రాఘవరావు గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు సార్ దగ్గర. ఏమని చెప్పారంటే ఈ అమ్మాయి పేరు లక్ష్మీ సునీత అండి. ఈళ్ళు రాజోల్లో ఉంటారు. ఈ అమ్మాయి పాటలు మంచిగా పాడుతుందని. అంతకుముందు నాకు సంగీతం నాకు చాలా ఇష్టం. పాటలంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను చూడండి నిన్న నిన్న మేడము మొన్న చెప్పారు మేడం నాగమణి గారు.
భక్తుల్లో 3 రకాలుంటారని, ఆ రెండో రకంలో ఫస్టు నేను పూజలు, భజనలు అన్నీ చేసేసాను. అన్నీ కోరుకున్నాను భగవంతుడి నుంచి ఏమీ రాలేదు. కానీ నెక్స్ట్ స్టెప్ ఎక్కాను. ఏంటంటే కీర్తించడం. నారదుడిలాగా నారాయణ అంటం, లేతే పాటలు పాడటం. నాకిష్టం పాటలు పాడుకుంటూ వంట చేయడం, పాటలు పాడుకుంటూ అంతే ఆ నామస్మరణలోనే ఉంటాను. నాకు చాలా ఇష్టం అది. అలా చేస్తూ చేస్తూ ఉన్నాను. కానీ అప్పుడు అంటే తెలియకుండానే పాటలంటే నాకిష్టం పెరిగింది. నాకు ఎందుకంటే అందరికీ అన్ని బాధలు ఉంటాయి. ఎవరు బాధలు లేకుండా ఎవరు ఈ స్థాయికి రారు. అంటే ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటేనే, ఓర్పుతో ఉంటేనే, సహనంతో ఉంటేనే ఇవన్నీ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కగలం. ఆ విధంగా నేను అన్ని రకాల కష్టాలు ధ్యానంలోకి రాకముందే నేను నేర్చుకున్నాను ఇవన్నీ. కానీ ఈ నేర్చుకున్నవి ఎప్పుడైతే పత్రి సార్ దగ్గరికొచ్చానో అప్పుడు దానికి సాన పెట్టినట్టు అయ్యాయి. అంతే గదండీ! బంగారాన్ని 24 సార్లు కాల్చి నీటిలో వేసి శుద్ధి చేస్తేనే 24 క్యారెట్ల బంగారం అవుతుంది. మనం గూడా అంతే. కాబట్టి మనకొచ్చే కష్టాలు గాని, నష్టాలు గాని, అవమానాలు గాని, మానం గాని ఏదైనా కూడా మనం రాసుకున్న రాతలే. అవి అనుభవించాల్సిందే. అవి అనుభవించేసాక ఖచ్చితంగా సద్గురువు మనకి దొరుకుతాడు అన్నదానికి నేనొక పెద్ద ఉదాహరణ. ఆ విధంగా పత్రి సార్ దగ్గర తీసుకువెళ్ళి రాఘవరావు గారు చెప్పారు. ఈ అమ్మాయి పాటలు పాడుతుందని. నాకు పాటలు వచ్చు గానీ, పత్రి సార్ ఏమనలేదు పాడమన్నారు. పాడాను. అప్పుడు నాకు గొంతులో తెలియని ఆందోళన, భయం ఆగిపోయింది నా పాట. అప్పుడు నేనడిగా అందరిని కొడుతున్నారు పత్రి సార్. ఎందుకంటే ఆహ్, కాళ్ళ మీద పడినోళ్ళు. మామూలుగా అయితే కొట్టరు. కాళ్ళ మీద పడుతుంటే పాద నమస్కారాలు తీసుకుంటే, "నువ్వు నేను సమానం రా" అనే గురువు ఎక్కడ దొరుకుతాడండి మనకి? ప్రతి ఒక్కళ్ళు పాద నమస్కారాలు అంతా ఇంతా తీసుకునే రోజులు నేను కూడా చేశాను. ఇప్పటికి కూడా ఉన్నారు. అలాంటి రోజుల్లో ఎవరైతే పాద నమస్కారం చేస్తే వాళ్ళకి దండం పెట్టే అంత గొప్ప గురువు మనకెక్కడ దొరుకుతారండి? అలా పెట్టమని కాదు అసలు చూడండి ఎంత ఏమీ లేవు ఆయనకి. అన్నీ వదిలేసారాయన. అంటే ధ్యానం చేస్తే అన్నీ పోతాయి మనకి. అంటే అహంకారం, కోపం, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ పోయి మంచి గుణాలొస్తాయి. అందరూ సమానమే, అందరూ ఒకటే, అందరికీ ప్రేమ పంచాలి, అందరి మనసులోని భగవంతుడున్నాడు అనే విధంగా తెలిపే ఆ భగవంతుడిని అందరూ పట్టుకొని కాళ్ళ మీద పడుతుంటే ఆయనకి చాలా కోపమొచ్చేది. "నువ్వు నేను సమానం కదరా! నువ్వెందుకు పడతావురా" అని కొట్టేవారు. ఆయన కొట్టడంలో కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి అలా అందరిని చూసి నేను అప్పటికే 2 మంత్స్ అయింది నేను ధ్యానంలోకొచ్చి. నాకు అనిపిచ్చింది. సార్ యొక్క పాదాలు చూడగానే శ్రీమన్నారాయణుడి పాదాలే అనిపిచ్చింది నాకు. ఆ పాదాలను పట్టుకోవాలనిపిచ్చింది. పత్రి సార్‌ని పర్మిషన్ అడిగాను. నేను పర్మిషన్ అడగకుండా ఏమి చెయ్యను. ఎందుకంటే నేను ప్రతీదీ అడిగి వాళ్ళు ఒప్పుకుంటేనే అది చేస్తాను. నాకదిష్టం. ఎందుకంటే నాకుగా నేనేమి చెయ్యను. అంటే ఒకళ్ళ మీద ఆధారపడాలి మనం. ఎందుకంటే మనకంటూ ఒక దేవుడు, ఒక గురువు ఉన్నప్పుడు మన ఆధారపడటంలో తప్పేంటి? అలా ఆ విధంగా పత్రి సార్ నేనడిగా. సార్ నేను మీ పాదాలు పట్టుకుంటాను సార్ అంటే, అప్పుడాయనన్నారు, ఏం మాట్లాడలేదు నన్ను. కాపోతే ఆ పాదాలు నాకు శ్రీమన్నారాయణ పాదాల్లా అనిపిచ్చాయి. ఆ పాదాలు పట్టుకొని ఒక 10 నిమిషాలు ఏడ్చానండి. నిజంగా నా జన్మ ఆ రోజుతో కొత్త జన్మ ఎత్తినట్టుగా ఆ జన్మ ధన్యమైపోయింది. నిజంగా సార్ కూడా నన్నేమి అనలే. లెగిసాను. అప్పుడు సార్‌ని అడిగా ఒకే ఒక మాట. ఎందుకంటే అప్పటి వరకు పత్రి సార్ ఎన్నో చెప్పేసారు. ఎంతో విలువైన జ్ఞానాన్ని అందరికి అందించి తనంతట వాడిగా తయారు చేసేసారు. చాలా మంది తయారైపోయారు. కాబట్టి ఆయనకి చెప్పడానికి ఏమీ లేదు. ఇంక మౌనంలోకెళ్ళిపోతారు అనే విషయం నాకు తెలిసింది. అప్పుడు నేననుకున్నాను నా కోసం పత్రి సార్ నుంచి ఏదన్నా ఒక్క మాట వినాలి. నాకంటూ ఏదన్నా ఒకటి చెప్పాలి పత్రి సార్. సార్ నన్నేం చేయమంటారు సార్ అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పారు ఒకే ఒక్క మాట. "నువ్వేం చేయొద్దు ధ్యానం చెయ్యి." అంటే ధ్యానం చేస్తే అన్నీ వస్తాయని నాకు తెలీదు అప్పుడు. ధ్యానం చెయ్యి. ఇదేంటి సారు ప్రచారం చెయ్యి, లేతే ఇది చెయ్యి, అది చెయ్యి అని ఏమైనా చెప్తారని ఏమీ చెప్పలేదు. ఒక్క ధ్యానం చేయమన్నారు. అంటే అన్ని అన్నిటికి కారణం ధ్యానం. ధ్యానం వలంగానే అన్నీ చూడండి సకల భోగకారిణి, అన్నీ కూడా మనకి రావాలి అంటే ధ్యానం చేయడమే. ధ్యానం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస. అంటే ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అన్నారాయన. ఆ విధంగా మనకి పత్రి సారు నా కోసం చెప్పిన మాటేంటంటే, "ధ్యానం చెయ్యి" అన్నారు. అంతే నాకు ఆ రోజు అర్థమైపోయింది. ఇంక ధ్యానమే నాకు చెయ్యాలి. ధ్యానం ద్వారానే నేను ఎదుగుతాననుకున్నాను. ఈరోజు ఇలా క్లాసులు చెప్పడానికి కారణం కూడా ఆ పత్రి సారు దయ, అలాగే తటవర్తి వీరరాఘవరావు సార్ యొక్క క్లాసులే. అయితే అక్కడ 'శ్రీమన్నారాయణ' అనే పాట పాడాను.
అది మీకు ఒకసారి వినిపిస్తానండి. శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ కమలా సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలా సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియా కమలేక్షణ కమలాసనాహిత గరుడ కమల శ్రీ కమలనాథని పద కమలమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ పరమయోగి జన భాగతేయ శ్రీ పరమ పురుష పరాత్పరా పరమయోగి జన భాగతేయ శ్రీ పరమ పురుష పరాత్పరా పరమాత్మ పద మణురూప శ్రీ తిరువేంకటగిరి దేవా శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ. ఈ విధంగా ఈ గొంతు నాకు ఆయన ఇచ్చిన భిక్ష. ఆయన ఇచ్చిన నాకు పత్రి సారు అంతకు ముందు నేను ఎన్నో పూజలు చేసి నాకు ఏమీ ఇవ్వలేదు అనుకున్నాను. భగవంతుడు ఏమిచ్చాడు అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమిచ్చాడంటే అందమైన పాడి అందరినీ కూర్చోబెట్టే గొంతు ఇచ్చాడు. అంటే ఎవరైతే ధ్యానంలో రావటానికి ముందుగా ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా నా గొంతు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అందరూ కూడా దేవుడు భక్తిలో ఉంటారు. దేవుడు అంటే పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, నోములు చేస్తారు, అన్ని పూజలు చేస్తారు. వాళ్ళకి దేవుడు అంటే చాలా ఇష్టం. ఒక్కసారిగా కళ్ళు మూసుకుని పూజలు వద్దు, ధ్యానం చేయండి అంటే ఎవరు కూడా చెయ్యరు. కాబట్టి వాళ్ళందరినీ ధ్యానంలో కూర్చోబెట్టడానికి నా గొంతు అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఉపయోగపడుతుంది అని రాఘవరావు గారు చెప్పారు నాకు. ఏమన్నారంటే, అమ్మ ఆయన క్లాస్ లో ఎవరిని పాటలు పాడించరు. ఆయన పాటలంటే ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఫస్ట్ రాఘవరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు భీమవరం 1, 2, 3 క్లాసులకి ఫస్ట్ వెళ్ళాను ఆయన దగ్గరికి 40 రోజులు ధ్యానం చేశాక. వెళ్ళినప్పుడు సారు ఒక మేడంని అడిగాను అనమాట. అడిగితే ఆ మేడం అన్నారు, సార్‌కి పాటలు ఇష్టం ఉండవు. పాటలు ఎవరు పాడించరు మేడం. మీరు పాటలేం పాడొద్దు అన్నారు. సరే అని నేను అనుకున్నాను. కానీ మనసులో ఎక్కడో నాకు ఒక చిన్న ఆలోచన. ఏంటి వీళ్ళని అడిగాను కదా! వీళ్ళని అడగడం కాదు. అసలు ఆయన్నే అడిగితే తెలిసిపోద్ది కదా! నేనెప్పుడు డైరెక్ట్ గానే ఉంటాను. నాకెప్పుడు మధ్యలో ఎవరు వద్దు నాకు. డైరెక్ట్ గానే అడుగుతాను నేను. అడిగేసి అవునా కదా తెలుసుకుంటాను. ఓకే. తప్పైతే ఓకే. అక్కడి నుంచి మార్చుకుంటాను. అది కరెక్ట్ అయితే తప్పకుండా ఆళ్ళు అంగీకరిస్తే తప్పకుండా నేను పాడతాను. అందుకని రాఘవరావు గారిని నేనెళ్లి అడిగాను. సార్ నేను పాట పాడొచ్చా అని అడిగాను. అయితే రాఘవరావు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. అమ్మా ఈ క్లాసు అయిపోతుంది కదా! 3 రోజుల క్లాస్ అయిపోయాక నీ చేత పాట పాడిస్తాను అన్నారు. అదే నా యొక్క అదృష్టం. ఆ అదృష్టంతో అక్కడ నేను ఒక పాట పాడాను. ఆ పాటతో నన్ను తీసుకెళ్ళి పత్రి సార్ దగ్గర కూర్చోబెట్టి, ఈ అమ్మాయి పాటలు పాడుతుంది అనే పరిచయం చేసే వరకు నేను వెళ్ళానంటే, అది నా గొప్పతనం కాదు. నేను ఏది ఇవ్వలేదు అనుకున్న మనసుకి దేవుడు నాకిదిచ్చాడు అని చెప్పి ఆనందంతో ఆ రోజు పత్రి సార్ నాకిచ్చిన గిఫ్ట్‌ని మీ అందరికీ పంచుతున్నాను. ఎందుకంటే రాఘవరావు గారు ఒక మాటే చెప్పారు. "నువ్వు క్లాసులు చెప్పేటప్పుడు నువ్వేం చెప్పొద్దమ్మా. నువ్వు క్లాసులు మాకు అందరూని సబ్జెక్ట్ చెప్తారు. కానీ నువ్వేం చేస్తావంటే ముందు ధ్యానంలో కూర్చోబెట్టాలి కదా వాళ్ళని. వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టాలి. నువ్వు పాటలు పాడమ్మా. భజగోవిందం చెప్పు. వేమన పద్యాలు చెప్పు.
లేతే నీకు వచ్చిన ఏంటి వీరబ్రహ్మం గారి పద్యాలు పాడమ్మా, నీకు మంచి గొంతుంది కాబట్టి నువ్వు చక్కగా పాడమ్మా అని చెప్పారు. అదే నాలో క్లాసులు చెప్పడానికి కారణం. నా గొంతే నాకు కారణం. ఆ గొంతు వలంగానే నేను పాడి అందరిని కూడా కూర్చోబెడితే అందరూ కూడా మంచి అనుభవాలు చెప్పేవారు. మేడం నేనిది అన్నీ చెప్పేది నేనేదో గొప్పదాన్నని కాదు. ఆ గొంతు ద్వారా పత్రిసారే పలికిస్తున్నారు. అక్కడ నాదేమీ లేదు. అంతా ఆయనదే. అలా ఆయన పాడినప్పుడు ఒక్కొక్క క్లాస్‌కెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా మేడం మేము శ్రీమన్నారాయణ దగ్గరికెళ్ళిపోయాం. మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్ళిపోయాం. మేము తిరుపతిలో ఉన్నట్టుంది అనిపిచ్చి చెప్పేవారు. ఎందుకంటే అది ఆయనిచ్చిన గిఫ్టు. అది మనం పాడుతున్నామంటే మనమేమి పాడలేం. బెక బెక అన్నట్టుగా బెబ్బెబ్బే అన్నట్టుగా ఉంటది. మనకేమి రాదు. ఎందుకంటే ఏమి రాదు అంటేనే ఆయన మనకి మనం ఓపెన్ అవునట్టు ఆయనొస్తాడు. అంతేగాని మనమే అన్నీ అనుకుంటే ఇక ఖాళీ లేదు కదా! ఆయన రాడిక. అది మనం ఖాళీ పెట్టాలి. ఖాళీ పెట్టామంటే ఆయన తప్పకుండా వచ్చి కూర్చుంటాడు. ఆ విధంగానే రాఘవరావు గారు పరిచయం చేయడం జరిగింది. నేను క్లాసులు తీసుకోవడం జరిగింది. నా యొక్క పాటలతోనే పాటలే ఎక్కువుంటాయి. పాటలు అద్దాలు, భజగోవిందం. నిన్న మీకు ఆల్రెడీ 2, 3 భజగోవిందం చెప్పాను. ఆ విధంగా పత్రి సార్ ద్వారా నేను చాలా చాలా రాఘవరావు గారి ద్వారా నేను నేర్చుకున్నాను. పత్రి సార్ ద్వారా నేనేమి ఆయనది ఏమి డైరెక్ట్‌గా నేను ఆయనతో మాట్లాడలేదు కానీ, రాఘవరావు సార్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. అలాగే తర్వాత మళ్ళీ బెంగుళూరు వెళ్ళానండి. అంటే 2021 మొత్తం పత్రి సార్‌తోనే నేను ప్రతి మహిళా చక్రానికి వెళ్ళాను. తర్వాత వైజాగ్ ఎళ్ళానండి. నెక్స్ట్ కట్టాలు అయిపోయాక వైజాగ్ కదా! వైజాగ్ ఎళ్ళాను. అక్కడ వైజాగ్‌లో పత్రి సార్ దగ్గరగా దొరుకుతారు. తక్కువ మంది ఉంటారు. చక్కగా పత్రి సార్‌తో ఉండొచ్చు అని వెళ్ళానన్నమాట. ఆ రోజు పత్రి సార్ భోజనాలు వడ్డిస్తున్నారు. ఫస్ట్ ఆ రోజు నేను కూర్చున్నాను ఆ లైన్‌లో. భోజనానికి కూర్చున్నప్పుడు పత్రి సార్ నాకు వడ్డిస్తున్నారు. ఆయన కళ్ళలోకి నేను చూస్తున్నాను. ఆ ఫోటో పెద్ద ఫ్లెక్సీ కట్టి నెక్స్ట్ ఇయర్ అక్కడ పెట్టారండి. అప్పుడనుకున్నాను, గురువు యొక్క ప్రేమ, గురువు యొక్క ఆదరణ, ఆయన యొక్క వాత్సల్యం మనకుంటే మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాడని. తప్పకుండా ఆ విషయంలో అందరూ ఫోను చేసి, "మేడం మీ ఫ్లెక్సీ పెట్టారు మేడం" అన్నారు. చాలా ఆనందం వేసింది. ఎందుకంటే చిన్న చిన్న ఆనందాలే కదా మనకు కావాల్సినయి. మనమేం మినిస్టర్‌లు అయిపోక్కర్లేదు, ఏమి అయిపోక్కర్లేదు. చిన్న చిన్న ఆనందాలు. అంటే మన గురువు మనల్ని గుర్తించాడు అనే ఆనందం మనకుంటే చాలు. అంటే మన గురువు మన లోపల ఉన్నాడు. మన అన్నీ చూస్తున్నాడు. ఏం చేసినా ఆయన చూస్తాడు. ఏదైనా ఆయన సంకల్పం ద్వారానే జరుగుతుందని ఆయన మీద పడేస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడు. అందుకే కదండీ! అన్నీ నా మీద పడేయండి. నేనే చూసుకుంటానని చెప్పి బాబాతో సహా అందరూ చెప్పారు. "మీ అన్నీ నా మీద పడేయండి నేను చూసుకుంటా" అన్నాడు. ఎందుకన్నారంటే అన్నీ వదిలేస్తేనే కదా! ఆ రోజున శ్రీకృష్ణ పరమాత్మ బాల్య క్రీడలు అని చెప్పి, రాస క్రీడలని చెప్పి, అలాగే గోపికల యొక్క వస్త్రాలు వాళ్ళందరూ గూడా వదిలిపెట్టి వెళ్లారు. అంటే వాళ్ళు ఏం వదిలిపెట్టారు? సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని అలాగే అన్నీ మంచి మంచి అన్నిటిని వదిలిపెట్టి వస్త్రాల రూపంలో వదిలిపెట్టి వాళ్ళు స్నానానికెళ్లారు. భగవంతుడు ఏం చేశాడు? ఆ వస్త్రాలన్నీ తీసుకొని చెట్టెక్కేసాడు. ఎందుకంటే ఆళ్ళలో ఉన్నయన్నీ వదిలిపెట్టేసారు. మంచి మంచి క్వాలిటీస్ అన్నీ వదిలిపెట్టేసి, వాళ్ళు ఏమీ లేకుండా స్నానాలు చేస్తూ అంటే ప్రాపంచికమైన విషయాల్లో చక్కగా స్నానాలు చేస్తూ, ప్రాపంచికమైన ఆనందాలు పొందుతూ స్నానం చేస్తున్నారు. అంటే అన్నీ అంటే అసలైన భగవంతుడికి మెచ్చేవన్నీ వదిలిపెట్టేసి, మనకి ఏదైతే మనల్ని అధపాతాళం తీసుకెళ్తే అలాంటివన్నీ తీసుకువెళ్ళి వాళ్ళు స్నానాలు చేస్తున్నారు గోపికలు. దానికి అంతరార్థం అది. గోపికలు స్నానం చేసినప్పుడు కృష్ణుడు బట్టలు ఎత్తుకుపోయి చిలిపి చేష్టలు ఆ విధంగా కాదు. దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఆ కృష్ణుడు బట్టలు తీసుకోవడానికి కారణం ఏంటంటే, అన్నీ వదిలిపెట్టేసారు పనికొచ్చే భగవంతుడు ఇష్టపడేవాడి కోసం. అదే భగవంతుడు ఏ విధంగా ఇష్టపడతారో ఈ భక్తుల్ని ఏ అయితే మంచి గుణాలు మనకుండాలో అవన్నీ అక్కడ పెట్టేసి, వాళ్ళేం చేశారంటే ప్రాపంచిక విషయాల్లో ఓలలాడుతూ, ఆ స్నానం చేస్తూ, అక్కడ అన్ని రకాల స్నానం చేస్తూ వాళ్ళకి అన్ని కోరికలు తీరాక లాస్ట్‌లో వాళ్ళ యొక్క బట్టలు వెతుక్కున్నారు. వెతుక్కున్నప్పుడు బట్టలు కనిపించాయా? లేవు. భగవంతుడి దగ్గరున్నాయి. అప్పుడు భగవంతుడు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎందుకివ్వలేదంటే, వాళ్ళు ఇప్పటి వరకు అన్ని కోరికలతో అన్ని రకాలుగా తీర్చుకున్నారు. ఇప్పుడు లాస్ట్‌లో ఇంక బయటికి రావాలంటే వాళ్ళకి ఆ వస్త్రాలుండాలి. అంటే దీని అర్థం ఏంటంటే, మనం కూడా ఇప్పటి వరకు అన్ని ప్రాపంచికాల విషయంలో ఉన్నాం. మనం కూడా భగవంతుడంత స్థాయికి ఎదగాలంటే సత్యం, ధర్మం, న్యాయం, అహింస, ప్రేమ, కరుణ ఇవన్నీ కావాలి. ఇలాంటి బట్టలు మనం వేసుకోవాలంటే ముందు మనం శరణాగతి పొందాలి. శరణాగతి పొందాలంటే ఆ గోపికలేం చేశారు? మామూలుగా అడిగితే కృష్ణుడిచ్చాడా? ఇవ్వలేదు. సిగ్గు విడిచి చేతులు పైకి పెట్టి అడిగినప్పుడు అంటే
అన్ని కూడా ఆయనకే సమర్పించినప్పుడు అక్కడ కృష్ణుడంటే భగవంతుడని అర్థం. గోపికలంటే మానవులని అర్థం. అక్కడ భగవంతుడికి, మానవులకి ఉన్న రిలేషన్ తీసుకోవాలి మనం. అక్కడ ఏం చేశాడు కృష్ణుడు, ఆ గోపికలు ఇంక నువ్వే కృష్ణ ఇవ్వాలి అని చెప్పి చేతులు 2 పైకెత్తి సిగ్గు విడిచి అడిగితే అప్పుడు ఆ వస్త్రాలు ఇచ్చాడు. అంటే దానికి కారణం ఏంటంటే ఇవన్నీ చేసేసాము ప్రాపంచికంగా అన్నీ. ఇప్పుడు మేము ఎదగాలి అని కోరుకున్న వాళ్ళు మాత్రమే ఆ గోపికల రూపంలో ఆ కృష్ణుడు బట్టలు ఎత్తుకెళ్ళటం, అని దొంగిలించడం, కృష్ణుడు పైన పెట్టుకొని కూర్చోవడం ఇవన్నీ కూడా అంతరార్థాలు తెలియక భాగవతాన్ని ఏమనుకుంటామంటే మనందరం కూడా ఏదో కృష్ణుడి చేష్టలని చెప్పి నవ్వుకుంటూ రకరకాలుగా మనం వింటూ చూస్తూ టీవీల ద్వారా వింటాం. కానీ అది కరెక్ట్ కాదు. అసలు భాగవతంలో కృష్ణుడు కారాగారంలో జన్మించాడు కదండీ! ఆ జన్మించినప్పుడు ఆ తలుపులు తెరిచిపోయాయి. ఆ యొక్క వాసుదేవుడు ఆయన్ని తీసుకొని బుట్టలో పెట్టుకొని వెళ్ళాడు. ఆ యొక్క యమునా నది దారిచ్చేసింది. చీలిపోయింది. ఆయన అక్కడ తీసుకెళ్ళి ఆయన కృష్ణుడిని అక్కడ పెట్టేసి మళ్ళీ ఆయన వచ్చేసారు నందుడు. నందుడి ఇంటి దగ్గర పెట్టేసి వెనక్కొచ్చేసారు వాసుదేవుడు. అప్పుడు దానికి కారణం ఏంటంటే, ఆ యొక్క లోక కళ్యాణానికి చేయడానికి ఆ కృష్ణుడు అనేవాడు అక్కడ ఉద్భవించాడు. పుట్టాడు కాబట్టి ఆయన చేసే పనులకి ఆ యొక్క ప్రకృతి నేచర్ అంతా సహకరించింది. ఆ తాళాలు తెరిచేలా ఒక ప్రకృతి తాళాలు తెరిపించింది. అలాగే బయటికి వెళ్ళటానికి కావలి ఉన్న వాళ్ళందరూ కూడా స్పృహ తప్పడానికి ఒక ప్రకృతి దేవత సహకరించింది. అలాగే యమునా నది ప్రకృతి దేవత ఆవిడ కూడా ప్రకృతి మాత. ఆ యమున కూడా 2గా చీలి ఆయన నడవడానికి అక్కడికి వెళ్ళటానికి ఆయనకి సహకరించింది వసుదేవుడికి. ఆ విధంగా వెనక్కి రావడానికి కూడా అన్నీ సహకరించాయంటే దానికి నేచరు ఎంత సహకరించిందో చూడండి. అంటే ఆయన ఏం చేశాడు ధర్మస్థాపనకొచ్చాడు. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. అంటే ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో, ఎక్కడైతే అధర్మం అనేది బాగా ప్రబలుతుందో అక్కడ నేను తప్పకుండా అవతరిస్తానని చెప్పాడు కృష్ణుడు. ఆ విధంగా కృష్ణుడు వచ్చేసాడు. ఆ బాలుని రూపంలో పుట్టిన దగ్గర నుంచి అన్ని చేష్టలన్నీ చూసారా? అన్నీ ఎంత అద్భుతంగా ఉంటాయి. ఆ వెన్న తిన్నాడు. ఆ పాలు తాగాడు. ఆ పెరుగు తిన్నాడు. ఎందుకు? అందరింట్లో దొంగిలించాల్సిన అవసరం తనకేంటి? ఆళ్ళమ్మ పెట్టదా? యశోద పెట్టదా? తింటాను అంటే కృష్ణుడు అంతా పెడుతదే. ఎందుకు పెట్టకుండా ఉంటది? కానీ ఆ కృష్ణుడు ఎందుకు దొంగిలించాడంటే ఇష్టమైన వస్తువులు పిల్లలు ఇప్పుడు కూడా దొంగిలిస్తూ ఉంటారు. వాళ్ళకిష్టమైంది. అంటే అది దొంగిలించాలని కాదు. అది దొంగతనం అని తెలీదు. కానీ దొంగిలిస్తూ ఉంటారు. అందులో ఇంకొక అర్థం కూడా ఉందండి. అంటే గోమాత యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పారాయన. అందరూ కూడా హిందువులు ఏం చేస్తారు? గోవుని పూజిస్తారు. అలాంటి గోవు యొక్క పాలు దగ్గర నుంచి అసలు గోవుకి ఏది కూడా అంటూ పనికిరానిదంటూ ఏమీ లేదు. గోమూత్రం ఎన్నో ఔషధాలు ఉపయోగిస్తారు. అలాగే పేడ ఎంతో ఉపయోగం. అది రేడియేషన్ తగ్గిస్తుంది. ఆవు పాలు చక్కని జ్ఞాపకశక్తిని, తెలివితేటలని, నెయ్యి, పెరుగు అన్నీ కూడా ఆవు నుంచి వచ్చే సాత్వికమైన ఆహారాన్ని తినమని చెప్పాడాయన. మనలాగా మనమంటే ధ్యానంలోకి రాకముందు మనం ఆహ్, రా మాంసాహారాన్ని భుజించి మనకి ఏం తినాలో తెలియక అలా ఉండేవాళ్ళం. కానీ అంటే అది కరెక్టు అనుకునేవాళ్ళం. అది కరెక్టు అని చెప్పి అది తినేవాళ్ళం. కానీ కృష్ణుడు 5000 సంవత్సరాల క్రితమే మనకన్నీ చెప్పేసాడు. ఇవి తినాలి, ఇవి బాల్య క్రీడల ద్వారా భగవద్గీత ద్వారా చెప్పాడు. కానీ ఆయన యొక్క త్రేతాయుగంలో తర్వాత రాముడి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ద్వాపర యుగంలో కృష్ణుడి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ద్వాపర యుగంలో చెప్పాడు కృష్ణుడు. ఈ క్రీడలన్నీ కూడా మనం నవ్వుకుంటాం. కానీ అస్సలు అంతరార్థం ఏంటంటే, ఆ వెన్న దొంగిలించడం యొక్క అర్థం ఏంటి అంటే, ఆ యొక్క గోవు ద్వారా మనం తీసుకునే ఆహారాలు చాలా మంచివని చెప్పి, ఆ ఆహారాలు తింటే సాత్వికంగా ఉంటారని, మన మేధస్సు పెరుగుతుందని, మన తెలివితేటలు పెరుగుతాయని, మన గంగి గోవు పాలు గరిటెడైనా చాలు కలివిడైననేమి కర్మ పాలు అంటారు. అంటే గంగి గోవు పాలు గరిటెడైనా చాలంట. తల్లి పాలు లేని శిశువుకి ఏ పాలో శ్రేష్టమంటే ఆవు పాలు శ్రేష్టమంటారు. ఆ విధంగా కృష్ణుడు ఆ విధంగా బట్టలు ఎత్తుకు వెళ్ళటం కాడ్నించి ఆయన కారాగారంలో జన్మించడం కాడ్నించి అలాగే వెన్న దొంగిలించడం, గోవు యొక్క ప్రశస్తి ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాడు అంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో, ఎవరైతే ప్రకృతి సహకరిస్తారో, ఎవరైతే లోక కళ్యాణమైన పనుల్లో ఆహ్,
ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళకి ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతి తన యొక్క ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు చేసే పనికి సహకరిస్తుంది. ఆ విధంగానే పత్రిజీ సార్ కూడా చూడండి, మన ధ్యాన మహాచక్రాలు ఎన్నో ఎన్నో పెట్టుకునేవాళ్ళం. వైజాగ్‌లో పెట్టుకునేవాళ్ళం. కానీ ఆ ప్రదేశం ఎలా ఉంటది? ఆ ప్రదేశంలో ఎన్నో ఎన్నో విష జంతువులు ఎన్నో ఎన్నో ఉంటాయి. కానీ ఆ యొక్క వారం రోజులు, 10 రోజులు అక్కడ ధ్యాన మహాచక్రంలో ఒక్కళ్ళకి ఇబ్బంది గాని ఏమన్నా ఉందా? నేను కట్టాలెళ్ళాను, వైజాగెళ్ళాను, బెంగుళూరెళ్ళాను. ఎక్కడ గూడా ఎంత నేచర్ వల్ల మనకెంత ఇబ్బంది రాలేదు. శాకాహార ర్యాలీలు చేస్తున్నాం. అలాగే ఎన్నో ఎన్నో మంచి మంచి ధ్యాన ప్రచార కార్యక్రమాలు చేస్తున్నాం. నేచర్ ఎంతగా సహకరిస్తుంది మనకి. ఎంతో వర్షం మొన్న రాజమండ్రిలో అక్టోబర్ 2న మెగా శాకాహార ర్యాలీ జరిగింది. దానికి చుట్టుపక్కల అంతా వర్షమే అంట. కానీ మన రాజమండ్రిలో ఒక్క చుక్క కూడా వర్షం పడలేదు. ఎందుకంటే నేచర్ సహకరిస్తుంది. ఎందుకు సహకరిస్తుంది? మనం లోక కళ్యాణమైన పనులు చేస్తున్నాం కాబట్టి నేచర్ మనకి సహకరిస్తుంది. ప్రకృతి మనకి ఎప్పుడు సహకరిస్తుందంటే, మనం దాన్ని కాపాడుతున్నప్పుడు. దాని యొక్క విలువ అందరికీ తెలియచేసినప్పుడు, ఎవరిని హింసించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అనే విషయం ముందు మనం తెలుసుకోవాలి. మన ద్వారా మనందరికీ కూడా తెలియపరచాలి. ఈ విధంగా నా యొక్క ప్రయాణం జరిగిందండి. తర్వాత వైజాగ్‌లో కూడా పత్రి సార్‌తో వెళ్ళినప్పుడు ఆయన ఆహ్, తో ఉన్నప్పుడు రాఘవరావు గారు చెప్పారు. "అమ్మా! నీ మీద పత్రి సార్ దృష్టి పడిందమ్మా. నీ జీవితం ధన్యం" అన్నారు. వెంటనే ఎళ్లి దండం పెట్టుకో సార్‌కి అన్నారు. నాకప్పుడు అనిపించింది. వెళ్ళి సార్ యొక్క పాదాలు దండం పెట్టినప్పుడు సార్ నా నెత్తి మీద చేయి పెట్టి బ్లెస్ చేశారు. అప్పుడు అనుకున్నాను. ఇదిరా జీవితం అంటే. ఇన్నాళ్ళు పడిన కష్టాలు, నష్టాలు ఇవన్నీ ఒక తుఫానుకొచ్చినట్టు పోయినియి. అన్నీ పోయినియి. ఇప్పటి నుంచి అసలైన జీవితం అని ఆ రోజు నుంచి నా జీవితం స్టార్ట్ అయింది. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మనం చేసేది మంచి కార్యమైతే భగవంతుడు, గురువులు అందరూ కూడా మనకి సహకరిస్తారు. అసలు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి కదండీ మనందరికి. అంతే కదండీ! లక్ష్మి లేపోతే మనకి ఈ రోజు గడవడమే చాలా కష్టం. లక్ష్మీదేవి అంటే ఎవరు? అసలు లక్ష్మీదేవి అంటే ఎవరు? ఆవిడ అనుగ్రహం ఎవరికి కలుగుతుంది? ఎలా కలుగుతుంది? ఇది మనం తెలుసుకుందాం. అసలు లక్ష్మీదేవి అంటే ఎవరు? ఒక ఒక ప్రశ్న. రెండోది ఆవిడ అనుగ్రహం ఎలా కలుగుతుంది? ఎలా కలుగుతుంది? అసలు లక్ష్మి అంటే ఎవరు? ధనం అనుకుంటాం. కానీ లక్ష్మి అంటే భోగమట. అంటే భోగం అంటే ఏంటి? సంతోషం, సుఖం. అంటే భోగం. అయితే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళందరికీ సుఖ సంతోషాలు భోగం ఉందా? లేదు. అంటే లక్ష్మి ఉంటే భోగం ఉన్నట్టు. అంటే భోగం ఉన్నది ఎవరికైతే ధనం ఉందో వాళ్ళకి భోగం లేనట్టే. అంతే కదండీ! బాగా ధనవంతులు అపర కుబేరులున్నారు. వాళ్ళందరూ కూడా సంతోషంతో, సుఖంతో ఉన్నారా? శాంతితో? అంటే వాళ్ళకి భోగం లేనట్టే. వాళ్ళు పడుకుంటారు పరుపు మీద. కానీ వాళ్ళకి నిద్ర అనేది రాదు. అంటే వాళ్ళకి భోగం లేనట్టే. అంటే లక్ష్మి యొక్క అనుగ్రహం ఎవరికి ఉంటుందంటే నారాయణుడు పట్టుకున్న వాళ్ళకి ఉంటుంది. అసలు లక్ష్మి ఎక్కడుంటది? నారాయణ్‌ని సేవ చేస్తూ ఆయన పాదాలు పిసుకుతూ ఆయన పాదాల దగ్గర కూర్చుంటుంది. కాబట్టి ఎవరైతే నారాయణ్‌ని పట్టుకుంటారో వాళ్ళకి లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. అంటే మనమందరం ఏమవ్వాలి? నారాయణులవ్వాలి. నారాయణులవ్వాలంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. ఎవరైతే ధ్యానం చేస్తారో, ధ్యానంలోకి వెళ్తారో వాళ్ళు నారాయణులవుతారు. అప్పుడే అందుకే కదా మనకు అన్నమయ్య చెప్పాడు. ఏమని? బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే కందువగు హీనాధికము ఇందులేవులే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ ఇందులో జంతు కులమింతానొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ అన్నారు. అంటే ఆ యొక్క అన్నమాచార్యుడు ఈ విధంగా ఏం చెప్పారంటే, అంతటా నేనే ఉన్నాను. అన్ని ప్రాణుల్లో నేనే ఉన్నాను. ఆత్మ రూపంలో ఉన్నానని చెప్పాడు. కాబట్టి అలా ఆత్మ రూపంలో మనలో కూడా ఉన్నారు. 84 లక్షల జీవరాశుల్లో మనలో కూడా ఆత్మ రూపంలో ఉన్నాయి. ఎవరైతే ఆత్మను పట్టుకుంటే వాళ్ళు నారాయణ్‌ని పట్టుకున్నట్టే. ఆటోమేటిక్‌గా లక్ష్మీదేవి వచ్చేస్తుంది. కాబట్టి డబ్బుంటే మనకి లక్ష్మి ఉన్నట్టు కాదు. ఎవరైతే భోగంతో డబ్బు లేకపోయినా వాళ్ళు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. వాళ్ళ దగ్గర లక్ష్మి ఉన్నట్టు. కాబట్టి లక్ష్మి అంటే భోగము, సుఖము,
సంతోషము, శాంతి ఇవన్నీ ఉన్నట్టే. కాబట్టి లక్ష్మి కావాలంటే మనం నారాయణ్‌ని పట్టుకోవాలి. నారాయణుడు ఎక్కడున్నాడు? 84,00,000 జీవరాశుల్లో అహమాత్మా గుడాకేశ సర్వభూతాయ స్థితః అహమాదిత్య మధ్యం చ భూతానామస్త ఏవ చ అన్నాడు. అంటే 84,00,000 జీవరాశులు అంత ఆత్మ రూపంలో ఉన్నానన్నాడు. అంటే ఆత్మ రూపంలో ఉన్న పట్టుకోవాలంటే మనం కూడా ఆత్మలు అని తెలుసుకోవాలి. అంటే మనం తెలుసుకోవాలి అంటే మనకు తెలీదు. కాబట్టి ఎవరైతే ధ్యానం చేశామో, ఎవరైతే పత్రికలను పట్టుకున్నామో, ఎవరైతే పత్రిసారి యొక్క బోధనలు విన్నామో, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తెలుసు మనం ఆత్మలం. మనం ధ్యానం చెయ్యాలి. మనం ధ్యానం చేస్తే మనం నారాయణుడవుతాం. నారాయణుడైతే ఆటోమేటిక్‌గా లక్ష్మీదేవి మన పక్కన వచ్చి కూర్చుంటుంది. కాబట్టి మనం అందరం లక్ష్మికి ఎలా దొరుకుతుందో, ఎలా అనుగ్రహం పొందుతామో, అలాగే ఇవన్నీ మనం తెలుసుకున్నాం. కాబట్టి మనందరం కూడా నారాయణ్‌ని పట్టుకుందాం. అలాగే మనందరం పట్టుకున్నాము, చేస్తున్నాం. మనకి ఏ లోటు లేదు. ఏ లోటు లేకుండా భగవంతుడు చూసుకుంటున్నాడంటే, ఆయన మనందరం కూడా లక్ష్మీపుత్రులమే. మనందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఏదొచ్చినా యాక్సెప్ట్ చేస్తున్నాం. కష్టం వచ్చిందా? ఓకే. సుఖం వచ్చిందా? ఓకే. కష్టం వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఓకే. సమస్థితిలో ఉంటున్నాం. అయితే ఎవరైతే మనం ధ్యానం చేయడం మూలంగా మనకి జ్ఞానం అనేది పెరుగుతుంది. జ్ఞానం చేయడం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. అంటే ఇది కరెక్టా? ఇది తప్పా? మనం ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడకూడదు? ఎవరినైనా బాధ పెడుతున్నామా? లేపోతే మన మాటల ద్వారా, చేతల ద్వారా ఏమన్నా బాధ పెడుతున్నామా? అని మనం ఎప్పటికప్పుడు మనం దాన్ని చూసుకుంటూ ఉంటాం. కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అది ఆ జ్ఞానం ఎలా వచ్చిందంటే మనకి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ద్వారానే వచ్చింది. అసలు ఇంకొక విషయం ఏంటంటే సన్యాసాలు తీసుకుంటారు కదండీ! వాళ్ళు 4 రకాలుగా సన్యాసాలుంటాయంటండి. ఒకటేంటంటే మర్కట సన్యాసం అంట. సన్యాసులు మనం సన్యాసం తీసుకుంటాం గదా! అంటే వైరాగ్యంతో కొంతమంది. అలా సన్యాసుల్లో 4 రకాలున్నాయంటండి పత్రిసా చెప్పారు. అందులో ఒకటేంటంటే మర్కట సన్యాసం అంట. మర్కట సన్యాసం ఏంటంటే ఒక భర్త గాని, ఒక భార్య గాని ఏంటంటే వాళ్ళ వాళ్ళ యొక్క జీవితంలో కష్టాలు పడొచ్చు. భర్త ద్వారా గాని, భార్య ద్వారా గాని ఎన్నో రకాలంగా ఇబ్బందులు పడి ఇంక తట్టుకోలేక ఏ అడవులకో తపస్సు చేసుకోవడానికని సంసారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక అక్కడ కూడా ఊళ్ళుండవా? ఉంటాయి. అక్కడ కూడా మనుషులుండరా? ఉంటారు. అక్కడ కూడా ఆడవాళ్ళుండరా? ఉంటారు. ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని. అక్కడ వాళ్ళకి నచ్చిన వాళ్ళతో అంటే మళ్ళీ వాళ్ళకి ఉందమాట. చేసుకొని మళ్ళీ వాళ్ళతో ఉంటూ ఉంటారు. కానీ అక్కడ జరిగిందేంటి? సన్యాసం తీసుకుంటానని చెప్పి సంసారాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్లారు. అక్కడికెళ్ళినా కూడా ఏం చేశారు? అక్కడ కూడా సంసారంలో పడి అంటే మర్కడ సన్యాసం. కోతిలాగా ఒక చోట నుంచి ఇంకొకటి దూకడం అనేది. ఇది మర్కడ సన్యాసం. తర్వాత ఆపత్ సన్యాసం. ఆపత్ సన్యాసం అంటే మనం జీవితాంతం ఒక కథ కూడా ఉంది దీనికి. ఒకతనంటండి జీవితాంతం ఎంతో కష్టపడి పిల్లల కోసం మనవళ్ళు, తాత ముత్త అందరికి ఒక 10 తరాలు తినేంత ఆస్తిని సంపాదించేసాడు మొత్తం. సంపాదించేసి ఇంక లాస్ట్ చివరి స్థాయిలో ఇంక చనిపోతున్నాను అన్నప్పుడు ఆపత్ సమయంలో ఇంక నాకు ఈ డబ్బొద్దు, ఈ పదవులొద్దు, ఇవొద్దు అని చెప్పి సన్యాసం తీసుకుంటాడంట. అప్పుడు ఆ సన్యాసం వల్ల ఎలాంటైనా ఉపయోగం ఏమైనా ఉందా? ఇంక 2, 3 నిమిషాల్లో చనిపోయేవాడికి ఎలా ధ్యానం చేయగలడు? ఆత్మజ్ఞానం ఏమొస్తది? అసలు ముందు తనెవరో ఆత్మ అనే తెలుసుకోలే ఆ విషయం కూడా అతను తెలుసుకోలేక ఆ విధంగా ఆపత్ సన్యాసం అనేది చేస్తారు. ఇది రెండో సన్యాసం. తర్వాత వివి వివిధిత సన్యాసం. ఇది మూడో సన్యాసం. ఈ సన్యాసం అంటే అతను ఉన్న స్థితిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. అంటే వర్తమానాన్ని విడిచిపెట్టి భవిష్యత్తులోకి వెళ్ళిపోవడం. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు ఏం చేశాడు? ఒక వృద్ధుడిని చూసాడు, ఒక రోగిని చూసాడు, ఒక శ శవాన్ని చూసాడు. ఈ మూడిటిని చూసి అంతవరకు తన తండ్రి ఈ విషయాలన్నీ తెలిస్తే ఎప్పుడు సన్యాసి అయిపోతాడని జాతకంలో ఉంది కాబట్టి, ఈ విషయాలేమి తెలియకుండా అపురూపంగా అతన్ని ఒక అంతఃపురంలో ఉంచి పెంచాడు. వివాహం చేశాడు. తర్వాత కుమారుడు పుట్టాడు. తర్వాత ఎప్పటికైనా సత్యం అనేది బయటపడుతుందనే విషయం మనకు తెలుసు కదా! ఎందుకంటే ఏది సత్యం అనేది దాగదు. ఖచ్చితంగా అది బయటపడుతుంది. అవి ఎంత అతన్ని తెలియకుండా పెంచుదామనుకున్నా అది లాస్ట్‌కి అది తెలిసింది. అతను అవి తెలుసుకున్నాడు. అవి చూసాడు. చూసాక బుద్ధుడికి ఏంటి ఇవన్నీ? ఇక ఇవేంటి? చావేంటి? ఈ రోగమేంటి? ఈ ముసలితనం ఏంటి? వార్ధక్యం ఏంటి? ఇవన్నీ ఎందుకొస్తున్నాయి మనుషులకి?
దీనికి కారణాలేంటి తెలుసుకోవాలని చెప్పి అతను సంసారంలోంచి ఇంకో సంసారంకి వెళ్ళలేదు. అలాగని చివరి దశలో సన్యాసం తీసుకుందామని అనుకోలేదు. అంటే ఫస్ట్ మనం మర్కట సన్యాసం ద్వారా చేయలేదు బుద్ధుడు. రెండోది ఆపత్ సన్యాసం అంటే చివరి దశలో సన్యాసం కావాలని అది కూడా చేయలేదు. కానీ వివిధిత సన్యాసం అంటే లోకెళ్ళిపోయాడాయన వర్తమానాన్ని వదిలిపెట్టి. అంటే వర్తమానం అంటే ఏంటి? ఆయన సంసారంలో నుండి చెయ్యాలి. కానీ దాన్ని వదిలిపెట్టి తెలుసుకోవడం కోసం వెళ్ళాడు. అలాగే వివేకానంద కూడా 14 సంవత్సరాల వయసులోనే అతను సన్యసించి తెలుసుకోవడానికి బయటికి వెళ్లి ఓహో! ఇవన్నీ తెలుసుకున్నాడు. తెలుసుకున్నాక ఏం చేశారు? మళ్ళీ ఇంటికొచ్చారా బుద్ధుడు? రాలేదు. తెలుసుకున్న దాన్ని అందరికీ పంచాలని బుద్ధుడు ఆ విధంగా బయటికెళ్ళి ఆయన యొక్క ప్రచారాన్ని మొదలుపెట్టి మనందరికీ కూడా ఈరోజు శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఆయనే అందించడం జరిగింది. ఇది వివిధిష సన్యాసం. తర్వాత విద్వత్ సన్యాసం. విద్వత్ సన్యాసంలో మనం ఎవరిని తీసుకుంటాం అంటే రామకృష్ణ పరమహంస. అంటే వివేకానంద యొక్క గురువు ఎవరు అంటే రామకృష్ణ పరమహంస. ఆయన విద్వత్ సన్యాసం. విద్వత్ సన్యాసం అంటే విద్యతో ఉన్నాడాయన. అంటే ఆయన యొక్క భార్య శారదాంబతో కలిసి సన్యాసంలో ఉన్నాడు. అంటే సంసారంలోనే ఉంటూ సన్యసించాడాయన. కాబట్టి ఆయన ఎక్కడికి ఎళ్ళలేదు. ఆయన వర్తమానంలో ఉంటూ భవిష్యత్తు కోసం బాటలు వేశాడు. బుద్ధుడేం చేశాడు? వర్తమానాన్ని వదిలిపెట్టి భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు. ఈయనేం చేశాడు? వర్తమానంలోనే ఉంటూ భవిష్యత్తు బాటలు వేశాడు. అంటే ఈయన ఈయన బుద్ధుడేం చేశాడు? ఆకా ఇక్కడ వదిలిపెట్టేసి భూమిని వదిలిపెట్టి ఆకాశంలోకి ఎత్తులు వేశారాయన. అంటే ఆకాశం అంటే భవిష్యత్ తరాలకి ఏం చెప్పాలి అని చెప్పి ఆ విధంగా సన్యసించాడు. ఈయనేం చేశాడు? వర్తమానంలో అంటే భూమి మీద కాలు పెట్టి ఆకాశం మీద ఆలోచనలు మొదలుపెట్టాడు. ఆకాశంలో ఎలా ఎళ్ళాలి ఏంటని. కాబట్టి విద్వత్ సన్యాసం అన్ని సన్యాసాల కన్నా చాలా గొప్పది. కాబట్టి అంటే ఒక్కొక్క మనిషి స్థాయికి ఒక్కొక్క రకంగా చేస్తారు. కానీ మనమందరం కూడా ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఏ సన్యాసంలో ఉన్నాం? విద్వత్ సన్యాసం. సంసారాన్ని వదిలిపెట్టాం. అలాగే దేన్ని వదిలిపెట్టం. అన్నీ చక్కగా చేసుకుంటూ చక్కగా పత్రిసా చెప్పిన శ్వాస మీద ధ్యాస పెడుతూ అన్నీ కూడా అనుభవిస్తాం. అంటే పాఠాలు నేర్చుకోవడానికే మనం వచ్చాం. నేర్చుకుని మన యొక్క జ్ఞానాన్ని తీసుకొని మనం వెళ్తాం. ఏదైతే మనకి కూడా వచ్చేయి ఏంటంటే ఆత్మజ్ఞానం ఏదైతే నేర్చుకున్న జ్ఞానము, మనం చేసే సాధన మాత్రమే మనకొస్తాయి. ఇవి 2 మనం తీసుకెళ్తాం అనే విషయం మనకి ద్వారా మనకి తెలిసింది. కాబట్టి మనం అందరం కూడా విద్వత్ సన్యాసులంగా ఉందాం. చక్కగా ధ్యానం చేద్దాం. సంసారంలో ఉందాం. సంసారంలో నిర్యాణం పొందుదాం. ఇవన్నీ కూడా చెప్పడానికి కారణం ఏంటంటే గురువులాగే ఎప్పుడు గురువు చెప్తూ ఉంటాడు. శిష్యుడెప్పుడు కూడా శిష్యుడిలాగే ఉండిపోకుండా గురువులాగా మారాలి. ఎందుకంటే గురువు స్థానాన్ని శిష్యుడు కూడా హ్మ్. చేస్తూ ఉండాలి. ఎందుకంటే పాత్ర పోషించాలి. శిష్యుడెప్పుడు 2 పాత్రలు పోషించాలి. ఒకసారేమో గురువు పాత్ర పోషించాలి చెప్తూ ఉండాలి. ఇంకొకసారేమో గురువు గారి దగ్గర శిష్యుడిగా నేర్చుకుంటూ ఉండాలి. మనం 2 పాత్రలు పోషించాలి. అలాగే పోషిస్తున్నాము. చక్కగా క్లాసులు చెప్దాము. అలాగే మనం తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుదాం. అలాగే గోవింద మనం కృష్ణుడి గురించి తెలుసుకున్నాం కదా! కృష్ణుడి యొక్క లీలల గురించి. ఆ యశోద చక్కగా ఏమని ఆలపిస్తుందంటే కృష్ణుడి గురించి, ముద్దుగారే యశోద ముంగిట ముత్తేము వీడు సిద్ధరాణి మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్తేము వీడు సిద్ధరాణి మహిమల దేవకీ సూతుడు. అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస. కాంతుల 3 లోకాల గరుడ పచ్చ పూస. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్తేము వీడు సిద్ధరాణి మహిమల దేవకీ సూతుడు.
రతికేలి రుక్మిణికి రంగు మూవి పవడము మితి గోవర్ధనపు గోమేదికము. రతికేలి రుక్మిణికి రంగు మూవి పవడము మితి గోవర్ధనపు గోమేదికము. శతమై శంకు చక్రాల సందుల వైడూర్యము. శతమై శంకు చక్రాల సందుల వైడూర్యము. గతి అయి మమ్ముగాచే కమలాక్షుడు. గతి అయి మమ్ము కాచే కమలాక్షుడు. ముద్దుగారే యశోద ముంగిట మూతేమో వీడు. సిద్ధరాణి మహిమల దేవకీ సూతుడు. కాళింగుని తలపైన గపిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. కాళింగు తలల పైన కప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము. పాలజల నిధిలోన పాయని దివ్య రత్నము. పాలజల నిధిలోన పాయని దివ్య రత్నము. బాలుని వలె తిరిగే పద్మనాభుడు. బాలుని వలె తిరిగే పద్మనాభుడు. ముద్దుగారే యశోద ముంగిట మూతేమో వీడు. సిద్ధరాణి మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట మూతేమో వీడు. సిద్ధరాణి మహిమల దేవకీ సూతుడు. దేవకీ సూతుడు. దేవకీ సూతుడు. ఓకే అండి, ఈ విధంగా మనం కృష్ణుడి గురించి తెలుసుకున్నాం. అసలు మరి పరమాత్మ ఇప్పుడు లేడు కదా, మరి పరమాత్మతో ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలంటే కృష్ణుడు ఒక 2 మధ్య చెట్టులకి మోక్షాన్ని ఇచ్చి గంధర్వులుగా మార్చాడు. ఎందుకంటే ఆయన యొక్క స్పర్శతో ఆ చెట్లు 2 గంధర్వులుగా మారాయి. అంటే వాటికి శాప విమోచన ఉంది. అంటే ప్రతి పనిలోనూ మనం ఏదైనా తప్పు పని చేస్తే దానికి శిక్ష అనేది తప్పకుండా ఉంటుంది. ఆ విధంగా గంధర్వులు మనకంటే మానవుల కన్నా గొప్పవాళ్ళు. గంధర్వ కింపురుష యక్ష గంధర్వ దేవతలు మనకంటే గొప్ప స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి కూడా ఒక రాయి చెట్టు అయిపోయేలా ఉంది అంటే వాళ్ళు చేసిన తప్పులు కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. ప్రతి తప్పుకి శిక్ష అనేది కంపల్సరిగా ఉంటది. అంటే ఫస్ట్ ఖనిజ జాతిలో ఫస్ట్ రాళ్ళండి. రాళ్ళు పెరగవు. అంటే అంటే అవి ఎక్కడికి కదలవమాట రాళ్ళు. అది అన్నిట్లికన్నా అధమమైన జాతి. తర్వాత జాతి వృక్ష జాతి. వృక్షాలు ఏంటంటే పెరుగుతాయి కానీ కదలవు రెండోది. మూడో జాతి జంతువులు. జంతువులు ఏం చేస్తాయి? కదులుతాయి, పెరుగుతాయి, తింటాయి, అన్ని చేస్తాయి. అది మూడో జాతి. కానీ నాలుగో జాతి మానవ జాతి ఏం చేస్తుంది? కదులుతుంది, పెరుగుతుంది, తింటుంది. కానీ అన్నిట్లికన్నీ లేని ఒక శక్తి ఉంది. ఏంటంటే ఆలోచన శక్తి ఉంది. అది మానవ జాతి. కానీ మానవుల కన్నా గొప్ప వాళ్ళు ఎవరంటే యక్ష గంధర్వ కింపురుష దేవతలు. వీళ్ళందరూ కూడా చేసే తప్పులకి శిక్షలు అనుభవించడానికి ఒక 2 మధ్య చెట్టుల రూపంలో ఆ ద్వాపర యుగంలో కృష్ణుడి యొక్క రోలు ఆ మధ్య చెట్లు తగిలి కృష్ణుడి యొక్క స్పర్శతో ఆ 2 చెట్లు కూడా మనుషులుగా అంటే గంధర్వులుగా మారిపోయి వారి యొక్క శాపాన్ని ఆ శాప విముక్తి అయ్యాయి. మరి మనకి ఇప్పుడు సద్గురువులు కావాలి. వాళ్ళ స్పర్శ మనం తగలాలి. మన యొక్క ఆ కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా పోవాలి అంటే మనకు ఇప్పుడు గురువులు ఉన్నారండి. అంటే కృష్ణుడు ఉన్నాడా? ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు రాడు కదా. కానీ ఏదైతే మనకి సాంగత్యం అనేది ఎలా దొరుకుతుందంటే భగవంతుడు మనకి సన్నిహితంగా ముట్టుకునేంత సన్నిహితం లేకపోయినా మనకి భగవద్గీతని ఇచ్చాడు. అంటే భగవద్గీతని చదువుతూ ఉంటే కృష్ణుడు మనతో ఉన్నట్టే. కృష్ణుడు ఏం చెప్పాడు? ఆత్మ రూపంలో ఉన్నాడు అన్నాడు. అంటే ఆత్మరూపం అంటే ప్రతి జీవిలో ఉన్నాడు కాబట్టి మనలో కూడా కృష్ణుడు ఉన్నాడు.
కాబట్టి ఆత్మ రూపంలో మన లోపల ఉన్న కృష్ణుడిని మనం తెలుసుకోవాలి అంటే భగవద్గీతను మనం చదవాలి. అప్పుడు మన యొక్క కష్టాలు, బాధలు, రోగాలు అన్నీ కూడా ఒక్కొక్కటి పటాపంచలు అయిపోతాయి. కాబట్టి ఎవరైతే కృష్ణుడికి సన్నిహితంగా ఉండాలనుకుంటే, వాళ్ళు కృష్ణుడు బొమ్మ పెట్టి పూజ చేయడం కాదు. కృష్ణుడికి ఇష్టమైన వెన్న పెట్టడం అవన్నీ ఏమి తినడాయన. ఎవరైతే ఆత్మ రూపంలో ఉన్న కృష్ణుడికి ధ్యానం చేస్తారో, ఎవరైతే భగవద్గీతను చదువుతారో, ఎవరైతే భగవద్గీతను లో ఉన్న శ్లోకాల్ని మనం జీవితంలోకి అప్లై చేసుకుంటామో, వాళ్ళకి మాత్రమే కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ మద్ది చెట్లు ఆ విధంగా గందరగోళైపోయి వాళ్ళ శాప విముక్తి ఏ విధంగా చేస్తున్నాం. మనం కూడా ఎన్నెన్నో పాపాలు, కష్టాలు అన్నీ అనుభవించడానికి వచ్చాం ఈ భూమి మీదకి. అవన్నీ పోవాలి అంటే మనకి కూడా భగవంతుడు మనకిచ్చిన ఒకే ఒక గిఫ్ట్ ఏంటంటే భగవద్గీత. కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు కాదండి. మనందరం చదువుతాము అని మనందరి కోసమే ఆయన ఇచ్చాడు. అర్జునుడికే కాదు మనందరికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా భగవద్గీత ఒక్క శ్లోకమైనా నేర్చుకోండి. దాని మీద సాధన చేయండి. ఆ సాధన ద్వారా మనందరం కూడా ఆ పరమాత్మకి దగ్గరైపోతాం. అంటే ఆత్మ రూపంలో ఉన్న ఆత్మకి మనం దగ్గరైపోతాం. ఎవరైతే ధ్యానం చేస్తామో మన ఆత్మ అనేది తెలుస్తుంది. కృష్ణుడు ఏం చెప్పాడు? 84 లక్షల్లో నేనే ఉన్నానన్నాడు. కాబట్టి మనలో కూడా ఉన్నది ఆత్మ రూపంలో భగవంతుడే. ఓకే అండి. ఇంతటి గొప్ప అవకాశాన్ని నాకిచ్చిన పత్రిజీ మహిళా జూమ్ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. లక్ష్మీ సునీత గారు చాలా అద్భుతంగా చెప్పారండి. మా కోసం మీరు ప్రిపేర్ అవుతున్న మీ సమయాన్ని వెచ్చించి చాలా బాగా చెప్పారు. సూపర్‌గా పాడారు మేడం పాటలైతే. ఒక గురువు ఎన్ని విధాలుగా రక్షిస్తాడో చెప్పారు. కృష్ణుల వారు ఎట్లా మనకి రక్షిస్తారో చెప్పారు. ఇంకా ఎగ్జాంపుల్స్‌తో సహా శ్రీకృష్ణుని ఎలా చేరాలో చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది మేడం క్లాస్. మాస్టర్స్ మిగతా వాళ్ళంతా కూడా మాట్లాడండి మాస్టర్స్ మేడంతో. శశి మేడం మాట్లాడిచ్చండి మేడం కొంచెం అందరి చేత. అమ్మా నేనే. ఈవిడ నాకు 6 నెలల నుంచి బాగా కనెక్ట్ అయిపోయింది. డాడీ 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 అనుకుంటూ ఇప్పుడు ఆఖరికి పిరమిడ్ హౌస్‌లోకే వచ్చేసారు. కనీసం కింద నుంచి పైకి పైకి ఒక 6 సార్లనే తిరుగుతుంది. తర్వాత విషయం ఏంటంటే నేను ఆవిడలో ఉన్న తపన వింటున్నారు కదా? వినిపిస్తుందా? హలో వినిపిస్తుంది సార్, చెప్పండి. ఆవిడలో ఉన్న తపన ఏంటంటే తనకున్న నాలెడ్జ్ చాలా తక్కువ టైంలోనే పూర్తిగా ఆ పత్రికతో కానీ రాఘవరావు గారితో కానీ కనెక్ట్ అయ్యి బాగా ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసుకుంది. మనం ఏం చెప్పారు, బుద్ధుడు కూడా ఏం చెప్పాడు, ఆయన ఎన్లైటన్ అయ్యాక నాకు కలిగిన ఇది అందరికి పంచాలని 45 సంవత్సరాలు ఆయన ఎంత ప్రబోధం చేశారు చూడండి. సో అలాగే ఈవిడ కూడా చెప్పాలనే తపన ఒకటి ఉంది. అయితే ఏంటంటే కొంచెం ప్రోత్సాహం కావాలి కదా. నేను చెప్పా, ఎందుకు మన ఎదురుగుండా ఉంది కదా, ముందు జూమ్ లోకి రారా అంటాను. నేను రారా అంటాను, అమ్మాయి గారు అంటాను, అన్నీ అంటాను. కానీ అదే అదే ఇప్పుడు జరుగుతోంది. ఈ జూమ్ లోకి రా ముందు. ఇది ఎక్కడో 1 క్లాసులో అయినాయి నువ్వు చెప్పగలదు, కానీ నీకు ప్రోత్సాహం కావాలి, వెళ్ళాలి అంటే కొన్ని నీకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. ముందు ఇక్కడ జూమ్ మనకి ఇచ్చిన గొప్ప వేదిక ఇది. అంచేత దీన్ని ఉపయోగించుకోవాలని పదే 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 చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మరి ఆవిడున్న టాలెంట్స్ అన్నీ కూడా ప్రత్యక్షంగా అంటే నాకు ఎదురుగుండానే ఉంటుంది, రోజు ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ఈ జూమ్ ద్వారా అందరికీ కూడా ఎంత గొప్పగా చెప్పిందో నిన్న కానీ ఇవాళ కానీ ఇంకా చెప్పగలదు, ఎంత చక్కగా చెప్పిందో అనేది నాకు. అమ్మా కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ. మరి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా, అంచేత నేను పక్కన తప్పుకున్నాను. రైట్. నమస్తే సునీత మేడం. నమస్తే శశి. బాగా చెప్పావు, అసలు మామూలుగా లేదు. పాటలే విన్నాం కానీ క్లాసులు మొత్తం చాలా ఈజీగా ఉంది. ఇంకా నీలో ఇంకా ఎంత ఉందో ఇప్పుడు మాకు తెలుస్తుంది. అందుకే క్లాసులు ఇప్పటికప్పుడు చెప్పు, మేము చెప్పలేమనే భయం కూడా పోగొట్టేలా చెప్పావు. బాగుంది. బి వస్తే బి చెప్పాలి. మనం ఆగిపోతే అక్కడే ఉండిపోతాం.
రాత్రి ప్రతిసారి నేను ఏంటి ఒక ఆ సజెషన్ కూడా 50 మంది అందించేశారు. పంపించాను. ఒక్క నిమిషం. రాత్రి 50 మందికి నేను ఇది పంపించాను ఇవన్నీ. ఇప్పుడు చూడండి, నాకు 25 తక్కువ ఉంటే ఒప్పుకోను అన్నాను. అటువంటిది 32 దాకా వెళ్ళారు ఇవాళ. ఈ మధ్య హైయెస్ట్ ఫిగర్ అది. అలాగే మనకు థ్యాంక్ వందలు యూ. ఉన్నారు ఉండడం, కానీ ఇందులోకి అందరూ రావాలని కోరుకుంటున్నాను. చెప్పండి. రైట్. అలాగే ఈ మేడం పిల్లలకి భగవద్గీత కూడా నేర్పిస్తానని చెప్తున్నారు మేడం. ఆగకూడదు, పిల్లల నుంచి కూడా నేర్పిస్తే పిల్లలు ఎదుగుతారని మంచి సంకల్పంతో ఉన్నారు మేడం. పిల్లల నుంచి కూడా నేర్పాలని. పిల్లలే రేపటి భావి పౌరులు కాబట్టి వాళ్ళని మార్చాలి. పెద్దవాళ్ళు ఎలాగా అంత వంగం. కాలేజీ పిల్లలు కూడా అంతగా నాకు 6th నుంచి 10th వరకు పిల్లలు చాలు. పెద్ద పిల్లలు వద్దు నాకు. ఎందుకంటే వీళ్ళు మారిస్తే చాలు, అంతా మారిపోతుంది. మాట్లాడండి మేడం ఎవరైనా. నమస్తే నమస్తే మేడం. మేడం. మాట్లాడండి అరుణ్ గారు. మాట్లాడండి, పర్వాలేదండి, మాట్లాడండి. మేడం క్లాస్ బాగా చెప్పారు. కాకపోతే నాకు తెలియని విషయాలు రెండో ఎన్నో చెప్పారు మేడం. తాబేలు గుడ్లు పెట్టి ఉరుమొస్తే వాటికి సంకల్పం చేసుకొని పిల్లలు పెడతది అనేది ఇప్పుడు కొత్తగా నేను మీ దగ్గరే విన్నాను మేడం. నాకు తెలియదు. ఇంకొకటి నేను చేపలమే మేము జాలర్లము. కాకపోతే నాకు చేప పిల్లలు పెట్టి కళ్ళతో చూస్తే పిల్లలు తయారైతుంది అనే విషయం కూడా తెలియదు మేడం. కొత్త సబ్జెక్టులు 2 చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. నాకు అయితే తెలియని మాత్రం 2 విషయాలు చెప్పారు. చాలా బాగుంది క్లాసు, సూపర్ చెప్తున్నారు. అదుర్స్ ఇంకెక్కడైనా మీరు చెప్పగలరు. అది నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా అరుణ్ బాగా గారు చెప్పారండి. చాలా బాగా చెప్పారండి. ధృదీక్ష, వాగ్దీక్ష, సర్పదీక్ష, స్పర్శదీక్ష, మనోదీక్ష వాటి గురించి చాలా బాగా చెప్పారండి. కృష్ణుడి గురించి కూడా చాలా బాగా చెప్పారండి. లక్ష్మీదేవి గురించి బాగా చెప్పారండి. సన్యాసాల గురించి చాలా బాగున్నదండి, చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆర్మీ శ్రీనివాసరావు గారు, డాక్టర్ ఏవిఆర్. హలో, చెప్పమ్మా. డాడీ. చెప్పు. నమస్తే మేడం. నమస్తే అండి. క్లాస్ చాలా బాగా చెప్పారు మేడం. నేను లాస్ట్ హాఫ్ అన్ అవరే విన్నాను లక్ష్మీదేవి గురించి. కృష్ణుడు చీరలు ఎత్తుకుపోయాడు దానికి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఇది చాలా బాగుంది. అది నేను ఎప్పుడు వినలేదు, మీ ద్వారా విన్నాను ఆ విషయాలు. ఇంకా చాలా మిస్ అయ్యాయి అనమాట. మళ్ళీ తప్పకుండా వినాలి. చాలా చాలా బాగా చెప్పారు. ఇవన్నీ థ్యాంక్ యూ కూడా మేడం. రాఘవరావు సార్ దగ్గరికి వెళ్ళాక నేర్చుకున్నాం మేడం. అందరికి బాయ్ మేడం. అందరికి బాయ్. మాట్లాడే వాళ్ళు చాలా మంది. ఆర్మీ శ్రీనివాస్, డాక్టర్ ఏవిఆర్. టీచర్ గారు హలో. నమస్తే అండి. మాట్లాడు. ఏం మాట్లాడు, నాకేం రావట్లేదు గొడవని. చాలా అద్భుతం. నువ్వు మాట్లాడుతున్నా వినపడుతుంది, చక్కగా మాట్లాడు. ఏది చాలా అద్భుతంగా ఉందండి క్లాస్. చాలా విషయాలు నేర్చుకున్నాము. చాలా బాగుంది. చాలా బాగుంది సార్ క్లాస్ వచ్చి. చాలా విషయాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు మాట్లాడు. ఆర్మీ మాట్లాడయ్యా. మరి నాకు కాదు, అక్కడి నుంచి మాట్లాడు. స్పందన చెప్పండి. అమ్మాయి గారు ఎలా పాడు. పల్లవి గారికి నమస్కారాలు. గురువులు సర్వం ఉన్నారు, శిష్యులు అంతగానే ఎక్కువ ఉన్నారు. కానీ శిష్యులు నేర్చుకోవడానికి రెడీగా లేరు. ప్రస్తుతానికి ఉన్న శిష్యులు 30 మంది చాలా చాలా గొప్పవారు. మంచి సబ్జెక్ట్ చెప్పారమ్మా. ఇంకా అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పాలని కోరుకున్నాను.
ఈ పాట చాలా అద్భుతం. పల్లవి గారు అనే పేరుకి సార్థకత చేసుకుంటారు. ఉంటాను ఇంకా. నీ పేరు థ్యాంక్ యూ పల్లవి సార్, అని థ్యాంక్ పెట్టారేమో. పల్లవియా? కొత్త పేరు నామకరణం మళ్ళీ కొత్త ఆ, పేరు వచ్చింది. పాటలు అద్భుతంగా పాడారండి మన పిరమిడ్ లో. ఎవ్రీడే ఒక సింగిల్ సాంగ్ తో స్టార్ట్ చేస్తాం. టైం వేస్ట్ 2 minutes ఒక సాంగ్. అప్పుడు మనందరం ఉత్తేజం అవుతాం కాబట్టి పల్లవి గారికి సపోర్ట్ చేయాలి. ఇంకెన్నెన్నో క్లాసులు చేయాలి. ఆవిడ గురువు గారు థ్యాంక్ యూ. సంకల్పం మనం ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళాలి. పత్రిక గారికి కూడా మనం ఎంతో రుణపడి ఉంటాం కాబట్టి ఇంకా ఉంటాం. థ్యాంక్ యూ. కానవరం శ్రీనివాస్ గారు వచ్చారు ఇందులో ఫస్ట్ టైం. ఈ రోజు మాకు చెప్పమ్మా. ఈ రోజు మాకు స్పెషల్ అండి ఈ జూమ్ క్లాస్. సార్ ఫోన్ చేసి మరీ చెప్పారు, కానీ లింక్ పంపించారు కానీ నేను పెద్దగా చూడలేదు. మరి పొద్దుటే నాకు తెల్లవారుజామునే మనకి డాడీ మూర్తి గారు పంపించి చాలా చెప్పండి, ఆనందపరిచారు. స్పందించండి. అయ్యని కాదు అమ్మాయి ఎలా చెప్పారు చెప్పండి. అది చాలా చాలా సూపర్. ఎందుకంటే ఎక్కడ ఏ పుట్టలో పామా పుట్టలో దొరుకుద్దని పిరమిడ్ హౌస్ కి వచ్చినప్పుడే మేడం అద్భుతంగా మరి పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎందుకంటే మూర్తి గారు ఉన్నారంటే అందరికి గైడ్ చేస్తారు. అలాగే కల్పనామూర్తి గారు కూడా అందరినీ అలా గైడ్ చేసేవారు. ఎప్పుడైనా ఒక గైడ్ చేసేవాళ్ళు ఉండాలండి పక్కనే. అప్పుడే మనం ఆ స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగాలంటే మంచి గైడ్ దొరకాలి. అలాగే మన పత్రి సారు మరి అందరినీ గైడ్ చేశారు. ఎలా గైడ్ చేశారంటే నా అంతటి వాళ్ళు ఆయన ఆదికిలాగే తయారవ్వాలన్నారు తప్ప ఆయనలా తక్కువగా ఎవరిని చూడలేదు. పిరమిడ్ మాస్టర్ గా ఈ రోజు ఈ భూమి మీద మనం మరి పత్రి సార్తో నడిచి, పత్రి సార్తో తిని, పత్రి సార్తో పడుకుని, పత్రి సార్తో ఎంతో జీవితాన్ని హెచ్చించాం. అంటే నిజంగా ఈ భూమి మీద పిరమిడ్ మాస్టర్ గా వచ్చి మరి ఆయనతో నడిచిన ఈ భాగ్యం మరి ఇంతకన్నా మహాభాగ్యం ఈ భూమి మీద ఇంకేం లేదని సత్యాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి దీన్ని మనం అందరికీ అందించడం ఒక జీవిత లక్ష్యమే తప్పండి అంతకన్నా వేరేది ఏమీ లేదు. మరి ఈ రోజు లక్ష్మి గారు మరి ఎన్నో కొత్త వాళ్ళకి కూడా ఎన్నో కొత్త విషయాలు చెప్పారు. అంటే అన్నీ తెలిసినప్పటికీ కూడా ఏమీ తెలియని స్థితిలో ఉండడమే ఒక జ్ఞాని ఒక లక్షణం. అది చాలా ఉన్నతమైన లక్షణం. దాన్ని పట్టుకుంటే మరి ఏ స్థితి కన్నా వెళ్ళగలుగుతాం. చాలా అద్భుతం మేడం, అది బాగా నాకు నచ్చింది. మరి ఇంకా ఈ జూమ్ లో ఈ రోజు ఉన్న మిత్రుల మరి మహిళా శక్తి వారు ఏర్పాటు చేసినట్టున్నారు. ఇలాగే అందరినీ కలపండి. ప్రతిరోజు మరి ఇంకా కొత్తగా మన 40 మంది 50 మంది కాదండి, మనం కొంచెం దాని మీద శ్రద్ధ పెడితే ఎంతమంది అయినా జూమ్ లోకి వస్తారు. కొంతమందికి మేలుకొల్పాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఎంతమంది గురువులు వచ్చినప్పటికీ కూడా ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ మర్చిపోవడం అనేది మానవ లక్షణం. అందుకు కాబట్టి మేలుకొల్పి వాళ్ళు ఎప్పుడో ఉద్భవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ జూమ్ ఇంకా బాగా అది అవ్వాలంటే అందరికీ ప్రత్యేకించి ఫోన్లు చేసైనా సరే కానీ దీన్ని అందరికీ అందేలా చూడండి. లక్ష్మీ మేడంకి ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈ జూమ్ లో ఉన్న క్లాస్ మాస్టర్స్ అందరికీ కూడా మరి చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ముఖ్యంగా మనకి మూర్తి గారు అందరినీ బాగా గైడ్ చేస్తారు. ఆయన బాగా ఉపయోగించండి. ఆయనతో మనం ప్రయాణం చేయగలిగితే విశ్వవ్యాప్తం అవుతాం. ఎందుకంటే అంత అనుభవం ఉంది. ఇంకా ఒక రోజు మరి జూమ్ లో చాలు కానీ మీరు కూడా రోజు లింక్ లో రండి. ఓకే, మీరు కూడా గమనించండి. విజయదుర్గ గారు నెక్స్ట్. సమయం చాలా విలువైనది. ఎవరో ఒకడు చెప్పండి. మేడం మళ్ళీ కాదు, విజయదుర్గ చెప్పండి. నమస్తే మేడం సునీత గారు. నా పేరు రాజేశ్వరి అండి. వెరీ గుడ్, వచ్చారు. నమస్తే అండి. చెప్పండి, నిన్నటి అనుభవం చెప్పండి. మేడం చెప్పండి. క్లాస్ చాలా బాగా చెప్పారు గురువుల గురించి. నాకు సన్యాసం తీసుకోవడం తెలుసు తప్ప అందులో ఇన్ని రకాలు ఉంటాయని నాకు తెలియదు. ఇది ఈ రోజు నేను కొత్తగా నేర్చుకున్నాను సబ్జెక్ట్. కృష్ణుడి అవి కొంచెం ఐడియా ఉంది కానీ సన్యాసంలో ఇన్ని రకాలు ఉంటాయి, కుటుంబంతో పాటు సన్యాసం చేయొచ్చు అని రామకృష్ణ పరమహంస గారు చెప్పారు అని అలా కొత్త విషయాలు అయితే నేను తెలుసుకున్నాను.
బాగా చెప్పారు. పాట కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. మాకు ఈ రోజు ఇంత మంది జ్ఞానం నాలుగో ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. మంది నాలుగో చెప్పండి సార్. సన్యాసం. తర్వాత ఈవిడి నమస్తే సుని ఇంత కనెక్ట్ సునీత మేడం. అవడంతో థ్యాంక్ యూ మేడం. హాయ్ మేడం. Thank you. మాట్లాడండి. సునీత మేడం చాలా నమస్తే చాలా సునీత మేడం. అయ్యో అయ్యో. నాకు హాయ్ నాకు. తెలియదు. చాలా చెప్పారు. సన్యాసుల గురించి అసలు ఇన్ని రకాలు ఉంటారని కూడా తెలియదు అసలు. చాలా బాగా చెప్పారు. ధ్యాన్ థ్యాంక్ యూ. జగత్ పుస్తకం వచ్చింది కదా, ఆ బుక్ చదువు, అందులో అయ్యే ఉన్నాయి. ఓకే. ఈ రోజు వచ్చిన పుస్తకం, ఈ మంచి అసలు పుస్తకం చాలా అది. నిన్నటికి ఈ రోజుకి అసలు ఏది సంబంధం లేకుండా నిన్నటిది వేరు ఈ రోజు సబ్జెక్ట్ వేరు, చాలా అసలు ఏది టచ్ అవ్వకుండా చెప్పారు. అసలు కృష్ణుడి గురించి విన్నది వేరు, కృష్ణుడు అక్కడ జరిగింది దాని తత్వం వేరు అనేది చెప్పావు. చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ బుక్. ఈ భవాని మాట్లాడు. నమస్తే సునీత మేడం. నమస్తే మేడం. క్లాస్ మాత్రం చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది. నిన్నేమో మీ పాత్ర గురించి, ఈ వేలమ్మో కృష్ణుడు లక్ష్మీదేవి గురించి చాలా చాలా అంటే చాలా బాగా చెప్పారు. మీ క్లాస్ వినడం మా అదృష్టం. మీ క్లాస్ వినాలని ఉంది కాబట్టి మాకు వచ్చింది ఈ క్లాసు. అయ్యో. మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం మేడం మీ క్లాస్ విని. లేదు మేడం, మీ క్లాస్ లో చాలా బాగా అర్థమైంది అనమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. BVVS మూర్తి గారు, మాట్లాడండి. గీతా మాధురి, మాట్లాడేస్తానండి అయిపోయింది. గీతా మాధురి రండి, మాట్లాడండి. డాడీ టైం అవుతుందేమో పాపం వాళ్ళకి, 7:30 అయిపోతుంది. ఇందులో ఉన్నవాళ్ళని అడుగుతున్నా, నోరిప్పాలి. నమస్తే అండి సునీతి గారు. గీతా నమస్తే మేడం. సార్. నమస్తే అండి. నమస్తే నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు. అది ఎక్స్ప్రెస్ ఇంకేమన్నా స్పీడ్ ఎక్స్ప్రెస్ లాగా అసలు ఒక దాని తర్వాత ఒకటి ఫ్లో పరిగెడతానే ఉంది. మేము అర్థం బ్రేకులు చేసుకోవాలి కదా లేవు. మాలాంటి వాళ్ళు. నాన్ స్టాప్. నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ లాగా చాలా బాగా చెప్పారు. నిన్న మిస్ అయ్యానని ఫీల్ అయ్యాను, కానీ ఈవేళ మొత్తం ఫస్ట్ నుంచి విన్నానండి అన్ని. ఫీలింగ్ వద్దు థ్యాంక్ యూ కానీ మేడం. కంగ్రాచులేషన్స్ అంటే ఆల్ ది బెస్ట్. దీంట్లో గొప్ప మాస్టర్స్ వస్తా ఉన్నారు, ఏ రోజు కూడా మిస్ కావద్దు. కానీ థ్యాంక్ యూ. 6 to 7 అంతకుముందు మెడిటేషన్. ఓకే సార్. మంచి మంచి మాస్టర్స్ వస్తున్నారు దీనిలో. చాలా సబ్జెక్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈవేళ అంతా. థ్యాంక్ యూ మేడం. మీరు బాగా రిసీవ్ చేస్తున్నారు. మేము చాలా ధన్యవాదాలు. బాగా రిసీవ్ చేస్తున్నాం సార్. అంటే మేమే మీకు థ్యాంక్స్ ధన్యవాదాలు. చెప్పాలండి ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరుంటే కదా అవతలు చెప్పేవాళ్ళు, శ్రోతలు రోజు ఉంటే రండి కదా. మేడం. జూమ్ లో డైలీ జాయిన్ అవ్వండి. వస్తాను. అందరూ రండి. వస్తానండి కంపల్సరీ. డైలీ ఉండడం వల్ల చాలా జ్ఞానం తెలుస్తుంది. ప్రతి మాస్టర్ కొత్త కొత్త క్లాసులు చెప్పడం వల్ల తెలియని కూడా తెలుసుకోవచ్చు. అవునండి. అది. వి దుర్గా, మాట్లాడారు సార్. విజయలక్ష్మి, విజయలక్ష్మి గారు, కోటిలక్ష్మి అంటాం. ఆవిడొచ్చారు ఈవేళ. ఏం మాట్లాడరు, సరే ఓకే. సుభా రెడ్డి గారు, రాఘవరెడ్డి గారు. కొంతమంది ఏంటంటే మాట్లాడరు అంతే. అలాగే సరే వింటారు అంతే. రాఘవరెడ్డి గారు. మేడం వినిపిస్తుందండి వాయిస్? సార్ మా మేడం క్లాస్ విన్నాను, చాలా బాగుందండి. భగవద్గీత కృష్ణుడికి అర్జునుడికే కాదు మన అందరికీ చెప్పారు అన్నారు. అది కరెక్ట్. మనందరం చదవటమే కాదు, పూర్తిగా పర్ఫెక్ట్ గా ఆచరిస్తే మనలో చాలా మార్పులు వస్తాయి కదా.
బాగుంది మేడం క్లాస్ అంతా కూడా చాలా చాలా థ్యాంక్ యూ బాగుంది. థ్యాంక్ యూ మేడం. మేము ట్రైన్ లో ఉన్నామండి జర్నీలో. మన డాడీ వదలలేదు మమ్మల్ని కూడా. ఎక్కడుంటే ఫోర్త్ ఏంటి హాస్టల్ లో కాల్ చేస్తాం. అదే ఎక్కడ ఉంటాయంటే అవును కరెక్టే కదా. అందుకే విన్నాం ఈ రోజు మీ ట్రైన్ లో ద్వారా ఉంటారు ఫ్లైట్ మేడం ఒక్క క్లాస్ వినే ఫ్లైట్ భాగ్యం కనిపించింది మాకు, ఒక్క కల్పించారు ఫ్లైట్ మీరు. లో ఉంటే ఇబ్బంది కానీ మిగతా ఎక్కడన్నా పర్లేదు. అవునండి అవును. బాగుందండి ఉమ్, మేడం క్లాస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నేను ఇంకా చాలా మంది పంపించాను, ఇంకా ఇందులో రాదు. ఓకే సరే ఓకే నవీన్ గారు. ఓకే మేడం. మీకు ఖచ్చితంగా ఈసారి పిఎస్సి వచ్చిందని మేము అందరం కోరుకుంటున్నాం మేడం. పత్రిజీ మహిళా చైతన్యం తరఫున చక్కగా ప్రిపేర్ అవ్వండి మేడం. ఇట్లానే ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు జూమ్ లోకి వచ్చి క్లాస్ చెప్పండి మేడం. చాలా థ్యాంక్ యూ మేడం, చాలా ఈ థ్యాంక్ యూ. లక్ష్మీ సునీత తుది పలుకులు. తప్పకుండా మేడం వస్తాను. అంటే కొంచెం ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి అవును మేడం. 2 డేస్ అన్నారు కదా తీసుకుని. మేడం ఈ రోజు క్లాస్ అయితే ఏమి చెప్పలే మేడం. నిన్న క్లాస్ అయితే నేను ఆల్రెడీ చెప్పిన క్లాసులే కాబట్టి ఆటోమేటిక్ గా వచ్చేసి ఈ రోజు క్లాస్ అయితే నేను చెప్పలా. అవునా అసలు మేడం? అంటే ఏది ముందు ఏది వెనక నేను ఏమి ఆలోచించలేదు. ఏది చెప్తారో మీరే చెప్పుకోవడం గురువులకు వదిలేశాను. ఓకే హాయ్ నాన్న. మేడం. మనం ముందు హలో డాడీ 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 చెప్పండి. నాన్న ఎక్సలెంట్ నాన్న, సింపుల్ ఎక్సలెంట్. ఓయ్ బాబోయ్ చాలా ఎక్సలెంట్ గా అనర్గళంగా చెప్పేసావు, చాలా బాగుంది. ఆ? ఏం కాదు డాడీ చెప్పింది గురువులు చెప్పించారు. ఏంటి బాబోయ్ బాబోయ్ చాలా చెప్పావు. నేను అక్కడికి వస్తానుగా చెప్దు గాని నాకు నీ శిష్యుడిగా చేస్తాను నేను. లేదు డాడీ ఎవరికి గురువులు శిష్యులు ఎవరు లేరు డాడీ. మన క్లాసే మన చాలా గురువు. బాగుంది నాన్న, ఎక్సలెంట్, బ్యూటిఫుల్ గా ఉంది నీ స్పీచ్ అంతాను. అసలు నాన్ స్టాప్ అన్నమాట. థ్యాంక్ యూ డాడీ. చాలా బాగున్నాయి. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ డాడీ. చాలా థ్యాంక్ మంది యూ థ్యాంక్ యూ. ఒకటి సమయపాలన సరిగ్గా చాలా కరెక్ట్ గా పంక్చువల్ గా 7 అంటే 7 కి ఇట్లా వచ్చేసరికి సమయపాలన ఎందుకంటే చాలా సమయం స్టార్టింగ్ కూడా అలా ఉంది, ఎండింగ్ కూడా అలాగే ఉంది. చాలా ఎక్సలెంట్ గా నిమిషాలతో సహా బాగా చెప్పింది. ఓకే ఏ సత్యనారాయణ నీకు థ్యాంక్స్. నీకు థ్యాంక్స్ అయ్యా, మంచి మంచి ఓకే నాన్న ఉంటాను. ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ నాన్న. మూర్తి గారు మీరు ఇలాంటి ఆనిముత్యాన్ని రోజు జూమ్ లోకి తీసుకురావాలి మరి. గుంటూరు వస్తే ఫస్ట్ లొకేషన్ మీదే. ఓకే సార్, ఓకే తప్పకుండా సార్, అంతకన్నా భాగ్యం. మీ డాటర్స్ చాలా మంది ఉన్నారు. ఏమంటారంటే మాకు స్పిరిచువల్ డాక్టర్స్ పెద్ద గ్రూప్ ఉందండి. స్పిరిచువల్ డాక్టర్స్ అండ్ గ్రాండ్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు లేట్ గా వచ్చిన వాళ్ళు లేటెస్ట్ మాస్టర్స్ అన్నారు మాస్టర్ గారు. లేటెస్ట్ మాస్టర్స్, లేటెస్ట్ చాలా ఉన్నతంగా, చాలా గ్రేట్ గా బాగా ఎక్వైర్ చేస్తారు, చెప్తారు. నవీన మేడం బాగా చెప్తున్నారు. ఆనిముత్యాలు ఇవి ముత్యాలు ఏరుకోవడం ఏమో పని. ఇంకా మీ డాటర్స్ పిలవండి సార్ రేపటి నుంచి కూడా మాస్టర్స్ ని. నాకు ఇంకా బోల్ మంది ఉన్నారు మన వాళ్ళందరూ. చెప్తారండి. 15 మంది ఉన్నాం. 15 మంది ఉన్నాం మేము. 15 మంది ఒక్కొక్క క్లాస్. అవును సార్, అవును మేడం, కంపల్సరీ చెప్పండి మేడం. మీరు కొంచెం మోటివేట్ చేసి క్లాస్ ఇవ్వమని చెప్పి. చాలా చాలా అద్భుతం మేడం. ఈరోజు హైయెస్ట్ మేడం అసలు జూమ్ లో 32 మెంబర్స్ ఉన్నారు మీ క్లాస్. అవును అవును మూర్తి సార్, అవును మేడం మూర్తి సార్ క్లాప్స్ కొట్టాలి అందరూ మేడం, అందరం కలిసి. నిజమే ఆ మాట. నవీన 50 కొట్టాలి మాకు అలాగేనా? అవును సార్, అవును. మరి మీరే చూడాలి రోజు. నేను కాదు, అందరూ ప్రతి వాళ్ళు ఇన్స్పైర్ చేయాలి. అందరం కలిసి చేద్దాం గ్రూప్ గా సార్. ముందు రాత్రి ఇన్స్పైర్ చేయాలి కొద్దిగా. అవును అవును అదే పనిలో ఉన్నారు, అందరూ ఉండాలమ్మా. అవును 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 సార్, ఇది అందరిది.
థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. జూమ్‌లో ఉన్న ఇంకా అందరికీ చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ 3 గంటల అఖండ ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ బాయ్ మేడం. బాయ్ బాయ్. బాయ్ మేడం. బాయ్ నాన్న. బాయ్ డాడీ. అందరికీ